సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించిన మన కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్న మాటల ప్రకారంగా బ్రతుకు దిద్దుకొని ఆ మాటల ప్రకారంగా జీవించాలి అని అనుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామంలోనే శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఈ చివరి దినాన ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడాలి అని అనుకుంటున్నటువంటి టాపిక్ అయితే యుద్ధంలో గెలుపు ఎవరిది అనేటటువంటి టైటిల్ మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. యుద్ధంలో గెలుపు ఎవరిది అని అన్నప్పుడు కరెంట్ న్యూస్ ఏంటంటే, ప్రస్తుతం మన ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం దాదాపు మనందరికీ తెలుసు అనుకుంటున్నాను. అయితే రష్యా గెలుస్తుందా, ఉక్రెయిన్ గెలుస్తుందా అని అయితే కాదు మన పాఠం. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ పంచభూతాలను, సమస్త సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో మానవ జీవితాలను ఈ విధంగా పొందుపరిచినటువంటి ఆ దేవాది దేవుడు మనుషులందరి కొరకు కులం, మతం, ప్రాంతం అని భేదము లేకుండా దేవుణ్ణి నమ్మిన వారైనా నమ్మని వారైనా అందరికీ దేవుడు ఒక్కడే గనక ఆ దేవాది దేవుడు, ఈ మానవ జీవితాన్ని నిర్మించిన ఆ దేవుడు, ఈ మానవ బ్రతుకులను ఈ విధంగా సెట్ చేసినటువంటి, అరేంజ్మెంట్ చేసినటువంటి ఆ దేవాది దేవుడు మానవ జీవితాన్నే ఏమని కోరుస్తున్నాడు అంటే, ఈ మానవ జీవితానికి ఉన్న కాలం ఏదైతే ఉందో ఈ కాలమే యుద్ధ కాలము అంటాడు. మనందరికీ తెలుసు, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తే మనకు అర్థం అవుతుంది. దయచేసి చదివి సహాయం చేస్తే ముందుకెళ్ళొచ్చు. 7:1 భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. భూమి మీద మనిషి కాలము ఏంటండి, మనిషి యొక్క జీవిత కాలము యుద్ధ కాలము కాదా అంటున్నాడు. చూడండి, యుద్ధ కాలమేనా కాదా? ఇది యుద్ధ కాలము అన్నప్పుడు ఈ యుద్ధం గురించి ఎంతమందికి తెలుసు? మానవ జీవితములో ప్రతి మనిషికి ఒక జీవిత కాలం ఉంది. ఆ జీవిత కాలము ఎలాంటి కాలము అంటే, యుద్ధ భూమిలో ఒక 6 నెలలు లేకపోతే సంవత్సరమో ఎంతో కొంత కాలం, ఒక టైం పీరియడ్ లో మనిషి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధ కాలం ఎంతసేపు అయితే ఉంటుందో అలాంటిదే నీ జీవిత కాలము. అంటే జీవిత కాలం మొత్తం యుద్ధ భూమిలో బ్రతుకుతున్నట్టు బ్రతకాలి నువ్వు అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. మానవ జీవితం ఈ యుద్ధ కాలము, యుద్ధ కాలం లాంటి కాలము మానవ జీవిత కాలము అని మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అయితే ఈ యుద్ధం మనకు తెలుసా ఎలాంటిదో? ఈరోజు చేస్తున్నారు యుద్ధాలు. ఈరోజు మాత్రమే కాదు, దేవుడు మన కొరకు, మనుషులందరి కొరకు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనుషులకు జ్ఞానాన్ని ఇవ్వక ముందు, జాగ్రత్తగా మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. వస్తున్నటువంటి వారి వైపు చూడకుండా కాస్త ఇటు కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుచున్నాను. యుద్ధం గురించి దేవుడు మానవ ప్రపంచానికి, మనుషులకు జ్ఞానాన్ని అందించక ముందు, అంటే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించక ముందు, ఆ మునుపటి కాలాన్ని దేవుడు ఏమని పిలిచాడు అంటే అది అజ్ఞాన కాలం అంటాడు. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడట. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు అనంటే, గత కాలంలో దేవుని జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు భూలోకానికి రాలేదు. దేవుడు ఆయనను పంపించలేదు కనుక
మనుషులకు జ్ఞానం లేకపోవటం కారణాన్ని బట్టి మనుషులు ఏం చేశారు అని అంటే, మనుషులు ఎలా బ్రతికారు అని అంటే, ఒక మనిషి తోటి మనిషిని కొట్టటం, చంపటం, ఒక దేశం తోటి దేశం పైన దండెత్తటం, వారిని చంపటం, చాలా కిరాతకంగా, ప్రేమానురాగాలు ఏమీ లేకుండా, సెంటిమెంట్లు లాంటివి ఏ ఐటమెంటు లేకుండా వెళ్ళటం, మీదబడి అడ్డగొర తప్పు చేశావా చేయలేదా అనే సమస్య లేకుండా నిన్ను చంపితే నాకు ఎంత వస్తుంది, ఒక ఊరుని కొల్లబెట్టేసి ఒక ఊరుని వల్లకాడు చేసేసి ఆ ఊర్లో బ్రతుకుతున్న మనుషులు కష్టపడి సంపాదించిన సంపదనంతా కొల్లగొట్టుకొని పోయేటటువంటి వారు, దాన్ని ఒక ఎంజాయ్మెంట్ గా, దాన్ని ఒక పండుగలా జరుపుకునేటటువంటి వారు. ఎవరైతే ఎక్కువ మందిని చంపుతారో, ఎవరైతే ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంటారో వారే వీరులు, ధీరులు, వారినే జయశాలులు అని చెప్పేసి, ఎదురులేని మనుషులు అని చెప్పేసి మాట్లాడేటటువంటి కాలము ఆ కాలము. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. మనుషులను మరో మనిషి, ఒక మనిషి తోటి మనిషిని చంపటమే వీరత్వం, అదే గొప్పతనం, అదే వారికి ఉన్నటువంటి గొప్పతనంగా, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అన్నట్టుగా చెప్పుకునేటటువంటి కాలము ఇది. అజ్ఞాన కాలం కాదంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మనిషి తోటి మనిషిని చంపటం అజ్ఞానం కాదా? అందుకోసమే దేవుడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇది జ్ఞానకాలం. యేసుక్రీస్తును పంపించిన తర్వాత మనుషులందరికీ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎలాంటిది అని అంటే, అదే 17వ అధ్యాయంలో 26వ వచనం చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన, అంటే ఆ దేవాది దేవుడు ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒక్కసారి ఈ మాట దగ్గర అలా ఆగి ఆలోచించి చూడండి. భూమి మీద, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని నుండే పుట్టించాడు ప్రతి జాతి మనుషులను అన్నప్పుడు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా. ప్రపంచములో ఉన్న వారందరూ కూడా మన అన్న, మన తమ్ముడు, మన బంధువు, మన రక్త సంబంధి. అవునంటారా కాదంటారా చెప్పండి ఒక్కసారి. ఏమంటే ఒప్పుకుంటారా? దీన్ని ఒప్పుకుంటారా? సమాధానం చెప్పారు ఒకరు కూడా? అందరు క్రైస్తవులే కదా. క్రైస్తవులైతే క్రీస్తును నమ్మిన వారైతే క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఎరిగిన వారు మాత్రమే కాదు, దాన్ని గట్టిగా నమ్మినటువంటి వారు. నమ్మినప్పుడు మరి ఈ విషయం లోకస్తులకు, క్రీస్తు దగ్గరికి రానటువంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా క్రీస్తు పూర్వపు కాలంలోనే ఉన్నారు. ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వాళ్ళు క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తు శకంలో బ్రతుకుతున్నట్టు బ్రతకాలి. ఎవరైతే క్రీస్తు దగ్గరికి ఇంకా రాలేదో వారు క్రీస్తు పూర్వంలో ఉన్నట్టే ఉంటారు. ఎందుకు అంటే, ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ఒకసారి చదవండి. యేసు క్రీస్తు ప్రభుల వారు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును, అంటే మనుషుల మధ్య ఉన్నటువంటి ద్వేషం, ఒక మనిషికి మరొక మనిషికి, ఇజ్రాయేలీలు అన్న మనుషులే, అన్యులు అన్న మనుషులే, ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఉన్నటువంటి వైరం, మధ్య ఉన్నటువంటి ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషమును విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, అంటే మనుషులందరినీ ఏకము చేశాను. దేవుణ్ణి తెలిసిన వారిని, దేవుడు తెలియనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యేసుక్రీస్తులో ఒకటి చేశాడట, ఏకం చేశాడట. ఎందుకు? నాన్న, మీరు వేరు కాదు, మనందరికీ తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆ దేవాది దేవుని సన్నిధానంలో మనమందరము అన్నదమ్ములమే, సహోదరులుగా బ్రతకాలి అని చెప్పేసి క్రీస్తులో ఏకం చేశాడట. ఈ విధముగా సంధి చేయుచు వీరిద్దరిని యేసుక్రీస్తునందు ఒక్క నూతన సృష్టిగా సృష్టించి తన శిలువ వలన, ఈ మాటను కాస్త మీరు మనసులో పెట్టుకుంటే పాఠం అర్థమవుతుంది. ఒక్కసారి ఈ మాటను కాస్త మీరు మనసులో పెట్టుకుంటేనే పాఠం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఏంటిది ఈ మాట? మరలా చదువు. తన శిలువ వలన. ఎవరి శిలువ వలన అండి? ఎవరైనా
యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ వలన అన్నప్పుడు ఈ మాటను మీలో ఎంతమంది అయితే క్యాచ్ చేసుకొని ఈ మాటను హృదయములో ఒక పక్కన పెట్టుకొని వింటారో వారికి ఈ పాఠం అర్థమవుతుంది చెప్తున్నాను. తన శిలువ వలన ద్వేషమును సంహరించాడట. సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈ విధంగా చేశాడు గనుక ఆయనయే మనకు సమాధాన. అంతేనండి. ఒక పాత ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకుండా సమాధానం చెప్తారా? చిన్నవాడిని అయినా కాస్త ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రశ్న ఏంటంటే, మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీ కుడి హస్తాన్ని చూపిస్తారా? ఇది చాలా విలువైనటువంటి విషయం, అందుకోసమే చేతులు ఎత్తమని చెప్పాను. ఎందుకు క్రైస్తవులు ఉన్నారా అనేటటువంటి ప్రశ్న అడిగానంటే, క్రీస్తు శిలువలో జరిగినటువంటి ప్రక్రియ మీకందరికీ గుర్తుండాలి. ఏం జరిగిందో ఇప్పుడు మనం చదివాము, ఒక్కసారి దాన్ని మరలా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకొని ఉండినట్లయితే ఆ మాటను ఒక్కసారి రిప్లై ఇస్తారా? ఒక మాటలో చెప్పండి, రిఫరెన్స్ అదొకండి. ఇంకా అర్థమైన మాట ఒకటి చెప్పండి, ముందుకెళ్దాం. దేన్నో మెడపట్టి కోసేసాడట. దేన్ని? ఏమండి? ద్వేషమును సంహరించాడట. చూడండి, ద్వేషమును సంహరించాడట. ఎక్కడ? శిలువలో సంహరించాడట కదా. ఎవరు? యేసుక్రీస్తు కదా. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ? అందరం క్రైస్తవులమే కదా. క్రైస్తవులు అని అంటే మీకు అర్థం కావాలి, యేసు శిలువలో చేసిన ప్రక్రియ ఏదైతే ఉందో అదే కదా ఈరోజు మనల్ని ఇక్కడ వరకు నడిపించింది. మనమందరం ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చోవటానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించాడని మనం ప్రకటిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో మరణించి తిరిగి లేచుటయే సువార్త. అది కనుక జరగకపోతే యేసుక్రీస్తును నమ్ముకోవటమే దండగా అన్న సంగతి మనందరికీ తెలుసు. మీరు గ్రహించినట్లయితే మీకు అర్థమైతే ఈ విషయం మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో చనిపోయి తిరిగి లేవకపోతే మనమందరం క్రీస్తు దగ్గరికి రావటంలో కూడా ఉపయోగం లేదు. అవునా? ఎందుకు? ఏం జరిగింది అని అంటే, ఆయన శిలువ ద్వారా సంధి చేసి ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ అన్నదమ్ములుగా ఒక్కటి చేసి ఎంత మాత్రం ద్వేషమన్న దాన్ని హృదయంలోనికి రానివ్వకుండా ఆ ద్వేషాన్ని సంహరించాడట. అని ఎందుకు చెప్పాను తెలుసా? మన బ్రతుకులు అలానే ఉన్నాయి కాబట్టి మనందరి బ్రతుకులు ఈరోజు జాగ్రత్తగా వినండి. ఈవెన్ సేవకులు సైతం ఒక మాటను బట్టి హృదయంలో ద్వేషం పుడుతుందా పుట్టట్లేదా చెప్పండి. ఒక మాటను బట్టి, ఒక మాట ఎవరో ఒకరు పలికారంటే ఆ మాటను విన్న వెంటనే నీ హృదయములో ఒక జంక్ ఫైల్ రెడీ అవుతుందా లేదా? ఏంటండి? ఒక జంక్ ఫైల్ రెడీ అవుతుంది. సెల్ ఫోన్స్ వాడేటటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ఈ భాష. వైరస్ స్టార్ట్ అవుతుంది లోపల హృదయంలో, దాని లోపల పెట్టుకుంటుంటాడు. మళ్ళీ పైగా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుంటాడు? ఐఆమ్ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుని బ్రదర్ అని మాట్లాడుతున్నాడు. నా జీవితంలో స్టార్టింగ్ అనుభవం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చదివాను. యేసుక్రీస్తును నమ్ముకున్నాను అనుకున్న తర్వాత కొత్త నిబంధన పట్టుకొని ఆ పుస్తకం చదివిన తర్వాత 5వ అధ్యాయం చదివేసి చిన్నగా ఏడవలేదు నేను. ఎంత ఆపుదామన్నా ఆగట్లేదు నా కన్నీళ్లు. నాకు క్రైస్తవ ప్రపంచం యొక్క అనుభవం లేదు. క్రైస్తవుల మధ్య నేను తిరిగింది కాదు, చూసింది కాదు. వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారో నాకు తెలియదు. డైరెక్ట్ గా పుస్తకం చూశాను నేను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటగా ఆ పుస్తకాన్ని తెరిచి చదివినప్పుడు ఆ 5వ అధ్యాయం చదివేసి నేను ఏడ్ చేశాను. అదే ఇదేం క్రైస్తవ్యం? నిలువెత్తు దైవాలు భూమి మీద నడుస్తున్నటువంటి వాళ్ళు ఈ క్రైస్తవులు అని అనిపించింది నాకు ఆ అధ్యాయం చదివిన తర్వాత. నేను కూడా దాన్ని బట్టి క్రైస్తవుడుగా మారిన తర్వాత హైదరాబాదులో
ఐఏఎస్ కోచింగ్ కోసం అని చెప్పేసి నేను రూమ్ తీసుకున్నప్పుడు రూమ్లో ఏదో ఒక ఐటమ్ పోతే నా వస్తువు తీసుకున్నది ఎవరు, నువ్వారా అని చెప్పేసి తోటి స్నేహితుడు అడుగుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చింది ఆ పాయింట్ అన్నప్పుడు నేనేం చెప్పాను తెలుసా? నేను తీయలేదు మామ, నేను తీయలేదు అని చెప్పలేదు. నేనేం చెప్తున్నానో తెలుసా వాళ్ళ ముందు? అన్నా నేను క్రైస్తవుణ్ణి అన్నా, అంతే. అంటే అన్నాడు ఆయన, బ్రదర్ నేను క్రైస్తవుణ్ణి అన్నాను, నన్ను అడగొద్దు నువ్వు అన్నాను. ఆయన అన్నాడు, క్రైస్తవులే దొంగతనం చేసేది తెలుసా నీకు అన్నాడు ఆయన. నేను షాక్ అయ్యాను, ఇంత మాట్లాడేంటి అని. బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలు చూస్తుంటే క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి అనేటటువంటి ఆ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి బేసిక్ పాఠాలే, స్టార్టింగ్ పాఠాలే కదా. దాన్ని దాటి మనమైతే చాలా దూరం వెళ్ళిపోయినా కానీ అది మన జీవితంలో లేదు. అది మూల పాఠాలు క్రైస్తవ్యానికి. తొలి పలుకులు అనొచ్చు, స్టాండర్డ్ అది అసలు స్టార్టింగ్ పాయింట్ అది క్రైస్తవ్యానికి. కానీ అది ఈరోజు ఏ హృదయంలో, ఏ క్రైస్తవంలో కనబడుతుంది పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఇది ఏ కాలమో తెలుసా? ఒక మాట ఉంటుంది మత్తయి రాసినటువంటి సువార్తలో 24వ అధ్యాయంలో 12 చదవండి. గట్టిగా జాగ్రత్తగా మాట వినండి. అక్రమం విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందంటే ఒకసారి ఆలోచించండి ఈ మాటను. యేసుక్రీస్తు ఎలా కనపడ్డాడు మన భూప్రపంచంలో? ఆయన జీవితాన్ని చూస్తే ఎట్లా కనపడతాడు ఆయన తెలుసా? ఒక ప్రేమ ప్రవాహం. ఏంటది? ఒక ప్రేమ ప్రవాహం, ఒక ప్రేమ సునామీ అది ప్రపంచములో నడిచింది. అవునా? ఎంత ప్రేమ అంటే చెప్పుకొని మనం అతిశయిస్తున్నాం, చెప్పుకొని అతిశయిస్తుంటాం తప్ప అందులో ఒక్కటి కూడా పాటించాం. మనం పేరుకు మాత్రమే ఏం చెప్పుకుంటుంటాం? క్రైస్తవులం అని చెప్పుకుంటుంటాం మనం. అవునా కదా? ఆలోచించండి. బేసిక్ పాఠం ఈరోజు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈరోజు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? క్రీస్తు రాక మునుపు జరిగేటటువంటి యుద్ధాలు ఈ కాలంలో కూడా జరుగుతున్నాయి. విచిత్రం ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఉన్నటువంటి రష్యా, ఉక్రెయిన్ కొట్టుగా చచ్చిపోతున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఆ 2 దేశాలు పైగా మళ్ళీ ఏంటి? క్రైస్తవ దేశాలే. ఉక్రెయిన్ 80% క్రైస్తవ్యం, రష్యా 90% క్రైస్తవ్యం. అంటే ఆల్మోస్ట్ ఏ దేశాలకి 2 క్రైస్తవ దేశాలే. సమాధాన పడ్డాయా? క్రీస్తులోనే ఉన్నారా? క్రైస్తవ దేశాలే అని చెప్పొచ్చా? ఇంకా పైపెచ్చు కాస్త ముందుకెళ్తే ఒకానొకప్పుడు ఆ 2 దేశాలు ఒక దేశమే కదా, ఒక దేశమే. ఒకప్పుడు మన భారతదేశము పాకిస్తాన్ ఒకటే దేశం కదండి. మన భారతదేశం పాకిస్తాన్ అంటే క్రీస్తులో లేవు. అవునా? క్రైస్తవ దేశాలు కావు కాబట్టి కొట్టుక చచ్చిపోతున్నాయి. అన్నదమ్ములే కానీ ఏం చేస్తున్నారు? కొట్టుక చచ్చిపోతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి జ్ఞానం ఎలాంటిది? కులం, మతం, ప్రాంతం ఏ భేదము లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు ఒక్కని నుండే పుట్టించాడు. అందరూ అన్నదమ్ములే అనేటటువంటి వాస్తవాన్ని క్రీస్తు ద్వారా ప్రపంచానికి తెలియచేసినటువంటి ఒక అద్భుతమైన సత్యం. అయితే మన భారతదేశం పాకిస్తాన్ని కాస్త పక్కన పెడితే, ఎందుకంటే నమ్ముకోలేదనేటటువంటి రీజన్. కానీ ఒక్కసారి ఆ 2 దేశాలను చూడండి. ఎందుకు యుద్ధం స్టార్ట్ అయింది చెప్పండి? ప్రేమ ఏమైపోయింది? ఎందుకు చల్లారిందండి? ప్రేమ ఎందుకు చల్లారుతుందట? అక్రమం అంటే ఏంటి? అక్రమం అంటే ఏంటో మనకు తెలియాలని అంటే క్రమం ఏంటో మనకు తెలియాలి. ఎందుకు క్రమం ఏంటి? మానవ జీవితానికి క్రమం, మనుషులు మాట్లాడే క్రమం, మనుషులు నడవాల్సిన క్రమం, మనుషులు బ్రతకాల్సిన క్రమం మనిషికి తెలుసా? ఎక్కడుందండి? మనిషి బ్రతకాల్సిన క్రమం ఎక్కడ దాగి ఉంది చెప్పండి ఒక్కసారి. సమాధానం చెప్తారా? మీరు ఇక్కడే ఉన్నారా అని కొంచెం సౌండ్ ఇవ్వండి. నేను కూడా కాస్త, నాకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. మీరు మాట్లాడితే, మీరు రెస్పాండ్ ఇస్తే నేను కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. అర్థమవుతుందా? ఎందుకు యుద్ధాలు? ఈరోజు బాంబులు విసురుకుంటున్నాడు కనుక యుద్ధాలని కనబడుతున్నాయి. కానీ ఇక్కడ విచిత్రమైన పాయింట్ చెప్తాను వినండి.
వాడు క్రైస్తవ దేశాలే అని మనం మాట్లాడుకుంటున్నాం. అంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, భారతదేశం దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉన్నటువంటి సేవకుల దగ్గరకు వస్తాయి. ఎందుకంటే సేవకులు అంటే మాస్టర్స్ కదండి, ఎందుకు బైబిల్లో మాస్టర్స్ కదా. మాస్టర్ మనకు క్రైస్తవ్యాన్ని నేర్పించగలిగే సామర్థ్యం కలిగినటువంటి మాస్టర్లు పాస్టర్లే కదా. ఇప్పుడు ఆ రష్యా యుక్రెయిన్ వాళ్ళిద్దరు ఏం విసురుకుంటున్నారని చెప్పాను, ఏం విసురుకుంటున్నారు మనం చూస్తున్నాం, బాంబులు విసురుకుంటున్నారు కదా. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి సేవకులిద్దరూ కూడా విసురుకుంటున్నటువంటి బాంబులు వాటికంటే డేంజర్ బాంబులు. తెలుసా మీకు? ఏం విసురుకుంటున్నారు ఏమండి? తూటా కంటే డేంజర్ మన నోటి మాట కదా. తూటాల కంటే డేంజర్ నోటి మాట. ఆ మాటలు విసురుకుంటున్నారా లేదా? ఆ పాస్టర్ మీద ఈ పాస్టర్, ఈ పాస్టర్ మీద ఆ పాస్టర్. ఎక్కడ లేదా ఐక్యత? అసలు ద్వేషం అనే దాన్ని క్రీస్తు సంహరించాడా అని డౌట్ వచ్చే పరిస్థితి కదా. తన సిలువలో ద్వేషాన్ని సంహరించిన క్రీస్తును నువ్వు చూస్తున్నావా? అసలు కనపడ్డా నీకు? అదవుతుంది, ఒక్కసారి ఆలోచన చేయండి. ద్వేషాన్ని సంహరించిన క్రీస్తు ఎవరి హృదయంలో ఉన్నది ఈరోజు? నేను ఎందుకు డైరెక్ట్ గా పాస్టర్ల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను అంటేనండి, వారే లేకపోతే విశ్వాసుల బ్రతికేమైతుంది చెప్పండి? ముందడుగులో నడవాల్సినటువంటి వారే సరైన మార్గంలో లేకపోతే విశ్వాసుల పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. అవునా కదా? ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి విషయాలన్నీ దేవుడు చక్కగా బైబిల్లో మనకు పొందుపరిచాడు. బైబిల్ చేత పట్టుకొని తిరుగుతుంటాం తప్ప బైబిల్ని ఏనాడు మనము ధ్యానించాం. దేవుడు మనకిచ్చినటువంటి సలహా కూడా, సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఒకటే ఉంది తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు? చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక అంటే చెవులు లేనటువంటి వారు కూడా ఉంటారా భూమి మీద? ఏమండి, చెవులు లేనటువంటి వారు కూడా ఉంటారా? చెవులుంటే వినుగాక అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఆ ఏం మాట ఒకసారి కంటిన్యూ ముందుకెళ్ళండి, చదవాలి. జయించువాడు, జయించువాడు అట రెండవ మరణము వలన ఏ హాని చెందడట. రెండవ మరణం అంటే రెండవ మరణం అన్నప్పుడు మొదటి మరణం అని తెలియాలి. మొదటి మరణం అంటే ఏంటంటే ఆత్మ శరీరంలో నుంచి వెడలిపోవటం అనేటటువంటి ప్రక్రియనే మొదటి మరణం. ఆత్మ శరీరాలు భూమి మీద ఉన్నప్పుడు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ నీ శరీరంలో నుంచి విడిపోతుందో ఆ తర్వాత నీ శరీరం కాలం గడుస్తున్నా కొద్దీ భూమిలో త్వరగా వెళ్ళిపోవాలని ప్రయాసపడుతూ ఉంటుంది. ఈ శరీరం కూలిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. కానీ ఆ ఆత్మ ఉన్నప్పుడు మాత్రం చెక్కు చెదరదు, చాలా నీట్గా మంచిగా ఉంటుంది కదా. అంటే ఆత్మ శరీరంలో నుంచి వేరవటం అనేటటువంటి ప్రక్రియనే మొదటి మరణంగా తీసుకుంటే, మరి ఇప్పుడు రెండో మరణం అంటే ఏంటి? భూమి మీద నుంచి శరీరంలో నుండి పైకి వెళ్ళిపోతున్నటువంటి ఆ ఆత్మ చిరకాలము, యుగ యుగాలు, తరతరాలు ఆరని అగ్నిలో, పాతాళములో ఉన్న నరకాగ్ని గుండములో కాలటమే ఏంటిది? రెండవ మరణం. మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఒక మంచి పదాన్ని ఉపయోగించాడు, జయించువారు. జయించువారు రెండవ మరణము వలన ఏ హాని? అందుకోసమే పొట్లాడుతున్నారా రష్యా యుక్రెయిన్లో? ఏమండి, ఆలోచన చేయండి. అందుకోసమేనా వాళ్ళ యుద్ధం? నేను జయించాలా, నేను జయించాలా, నేను జయించాలా? ఎవరిని జయించాలి? అదే కదా, జయించాలనేటటువంటి ఉద్దేశాన్ని ముందు పెట్టుకోనే కదా వాళ్ళు యుద్ధం చేస్తున్నది. రష్యాను ఉక్రెయిన్ జయించాలా, ఉక్రెయిన్ ని రష్యా జయించాలా? జయశాలి ఎవరు? అజ్ఞాన కాలంలో ఎవరు మాట్లాడుకున్నారు? ఎక్కువ మందిని ఎవరు చంపితే వారే వీరుడు, వాడే ధీరుడు, వాడు జయశాలి అని అన్నాడు. జయించిన వాడు అని మాట్లాడారు కదా. జయిస్తే వచ్చే లాభం ఏంటట? రెండవ మరణం వల్ల ఏ హాని చెందడట. మొదటి మరణం అందరికీ కామన్. మొదటి మరణం అంటే అదేదో కాదు, భూలోకాన్ని విడిచి వెళ్ళటమే. ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళటం అనేటటువంటి ప్రక్రియని మొదటి మరణం అంటారు. అది పెద్ద ప్రాబ్లమే కాదు, అసలు అదందరికీ సంభవిస్తుంది. అంతేనే కదా.
ఇంకొక మాట కూడా ఉన్నాడు చూడు, జయించిన వారికి వచ్చేటటువంటి లాభం ఇంకొక మాట కూడా అన్నాడు 3వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. నేను యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. నేను జయించి అన్నప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎంతమంది చెప్పిండు? పొరపాటుగా అర్థం చేసుకోకండి, మీకు అర్థం కావాలని మాట్లాడుతున్నాను. చంపటమే విజయం అని అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరిని ఎంతమందిని చంపారు చెప్పాలి ఒక్కసారి మీరు. దాంతోపాటు ద్వేషించటం, కక్ష సాధించటం, కుట్ర సాధించటం, పగ సాధించటం, ఎదుటోడి పైన గెలవటం అనేది చూసావు. ఈరోజు మనమందరం అదే కదా పాటించి తిరుగుతున్నది కదా. అందుకోసం ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేసి మనం పరిశీలన చేసినట్లయితే కనీసం మనం ఈ రోజు నుంచైనా మార్పు చెందుతామో అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అంతే. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నేను జయించి అని మాట్లాడుతున్నాడు. ఏ దేశం మీద దండయాత్ర చేశాడు ఆయన? ఎవరితో యుద్ధం చేశాడు ఆయన? ఆలోచన చేయండి ఒక్కసారి. నేను జయించి, నెక్స్ట్ మాట, నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు. మొదటిది జరిగితేనే రెండోది జరుగుతుంది. మొదటిది ఏంది? రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకుంటేనే నీకేం లభిస్తుంది? యేసుక్రీస్తుతో పాటు ఆయన సింహాసనమందు కూర్చొని ఉండే భాగ్యం మనకు దక్కుతుంది. ఏం చేస్తే? జయిస్తే. ఎవరిని జయిస్తే? ఆలోచన చేయండి. ఎవరిని జయిస్తే? ఏ యుద్ధం అసలు మనకున్నటువంటి యుద్ధం? ఈరోజు క్రైస్తవ్యానికి అర్థమైందా? ఓ క్రైస్తవుడా, నీ ముందున్నటువంటి యుద్ధం నీకు తెలిసిందా? నీకున్న యుద్ధం నీకు అవగతమైందా? నీకు అర్థమైందా? నువ్వు జయిస్తూనే ఉన్నావా? ఎవ్రీ డే ఫెయిల్ అవుతున్నావా? జయిస్తున్నావా? ప్రతిరోజు ఫెయిల్ అవుతున్నావా అన్న సంగతి ఒక్కసారి ఆలోచించుకోవలసినటువంటి వారముగా ఈరోజు రాత్రి మనం ఉన్నాం కదా. ఎలాంటి యుద్ధం అండి? యుద్ధం ఏంటి అసలు? యేసుక్రీస్తు కూడా జయించాడట. యేసుక్రీస్తు ఎవరితో పోట్లాడాడు ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు చేసిన యుద్ధం ఎలాంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. జయించాడట. యేసుక్రీస్తు ప్రభువు వారు జయించాడట. ఆయనతో పాటు మనమందరం కూడా జయించాలట. అసలు క్రైస్తవ్యం అర్థమైందా? ఈరోజు క్రైస్తవ్యానికి క్రైస్తవ్యం అంటే ఏంటో అర్థమైందా? అది ఎప్పుడు నా మనసును ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట. అసలు క్రైస్తవ్యం నేడున్నటువంటి క్రైస్తవ్యానికి అర్థమైందా? ప్రస్తుత ప్రపంచాన్ని చూసి బైబిల్ చదివితే పిచ్చెక్తాలి. బైబిల్ కనుక కరెక్ట్గా అర్థమైతే ఎవరు పాటిస్తున్నారు, ఎక్కడున్నారు క్రైస్తవులు వెతికితే ఎవరైనా దొరుకుతాడా కదండి. ఎలాంటి మాటలు ఉంటాయి మనందరికీ తెలుసు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి, హింసించిన వారిని దీవించండి. కనబడతారు ఎట్లా అంటారు? ఎవరి కనబడతారంటారా మనకు? ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు. అసలు క్రైస్తవ్యం అంటే ఇది అన్నట్టుగా బైబిల్లో ఒక మాట ఉంది, నేను చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, మనసులో ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకసారి మన పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం చూడండి. ఇది క్రైస్తవ్యం అంటే ఇది అన్నట్టుంటది అన్నమాట. వింటున్నారా? అందరు చూస్తున్నారా? జాగ్రత్తగా చూడాలి. చదవండి. ఇప్పుడు తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు అంటే అర్థం ఏంటండి? నువ్వు తప్పులు చేసి తన్నులు తిన్నప్పుడు, అంతే కదా. నువ్వు తప్పు చేసి తన్నులు తిన్నప్పుడు మీరు సహించారనుకోండి. మీరు సహించిన ఎడల అంటే మీరు సహించారనుకోండి అన్నప్పుడు సచ్చినట్టు సహిస్తాం. అవునా? సచ్చినట్టు సహిస్తాం. ఎందుకు? తప్పు చేశాం కాబట్టి, పాపం చేశాం కాబట్టి సచ్చినట్టు సహిస్తాం. అంతే. తప్పు చేశాం కాబట్టి సహిస్తాం. పైనుంచి కొడతనే ఉంటాడు, ఇంకా కొద్దిసేపు ఒప్పు పడితే పని అయిపోద్ది, వెళ్ళిపోవచ్చు అనేటువంటి కోణంలో ఉంటాం మనం, అంతే కదా. తప్పు చేసి సహించినప్పుడు మీకేమి ఘనము అంటున్నాడు అంటే, తన్నులు తిన్నా కూడా లాభం ఉండాలా? ఏమండి? దెబ్బలు తిన్నా కూడా లాభం ఉండాలా? లాభం ఉండే విధానంలో దెబ్బలు తినొచ్చా? అదే కదా మనకు ఆలోచన రావాల్సినటువంటి మాట. ఆ మాట చదివిన తర్వాత మనకు తప్పు చేసి ఒకవేళ తన్నులు తింటే నీకేం ప్రయోజనం అంటున్నాడు, నీకేం ఘనత వస్తుంది అని అంటున్నాడు. నెక్స్ట్ లైన్ చూడండి. మంచి పని చేసి మేలు చేసి మేలు చేసి మీరు బాధ అనుభవించినప్పుడు సహిస్తారా? సహిస్తామండి. మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం ఏ తప్పు చేయలేదు, ఒక మేలు చేసాం, ఒక సహోదరుడికి మంచి మేలు చేసాం. మేలు చేసినప్పుడు ఏమొస్తుంది? మనకు కీడు వస్తుంది.
అప్పుడు మనం ఏం మాట్లాడతాం? అనవసరంగా చేసిన కానీ వీరికి సహాయం దండగా అయింది, ఇంకోసారి ఈయన చేయకూడదు అంతే కదా. ఇక చూడు ఇంకోసారి చేస్తానేమో చూడు అని అన్నామంటే అర్థం ఏంటి? ఏమండి అన్న అట్లా మాట్లాడతాం కదా మనం, ఖచ్చితంగా మన క్యారెక్టర్ అదే కదా. మనం మేలు చేయాలి, మేలు చేసి ఏమనుభవించాలట? మనమందరం ఏం కోరుకుంటాం తెలుసా? ఒక 10,000 ఎవరికి ఇచ్చారనుకో, ఆయన 10 సార్లు కొడాలి మనం, అదే కదా. ఒక 20,000 ఇచ్చామనుకో, మనం రాగానే ఒంగొంగి దండాలు పెట్టాలి, 4 సార్లు చెప్పాలి మహానుభావుడు గొప్పడు చాలా సహాయం చేశాడు నాకు. ఒకవేళ ఏం చేసినావు బ్రదర్ నువ్వు అని చెప్పేసి కానీ ఆయనకు అనుకూలంగా కానీ ఏ మాట మాట్లాడలేదు అనుకోండి, ఏమనుకుంటాడు తెలుసా? మనసులో జంక్ ఫైల్ రెడీ అవుతుందా కదా, పక్క కదా, వైరస్ వచ్చేస్తుంది మనసులో, వైరస్ వచ్చేస్తుంది. ఏమనుకుంటాడంటే ఈయనకి చేసిన సహాయం ఇంకొకరికి చేసి ఉంటే 10 సార్లు ఓడేవాడు, వీడికి చేసి అనవసరంగా దండగా ఎంత ఇచ్చినా వృధా వ్యర్థం అనుకుంటాం లేదా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారే ఇలా అనుకోని ఉంటే ఎట్టుండేది పరిస్థితి, ప్రపంచ పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారే ఇలా అనుకుని ఉంటే, మేలు చేసి మీరు బాధను అనుభవించినప్పుడు కంటిన్యూషన్ చదువు, మీరు దాన్ని సహించిన ఎడల అది నీ వలన దేవునికి హితమట. నిన్ను చూసి గర్వపడతాడు దేవుడు, నిన్ను చూసి ఆనందిస్తాడు దేవుడు. అలాంటి కార్యం ఏదైనా ఉంది అని అంటే అదేంటిదో తెలుసా? నువ్వు మంచే చేయాలి, అలిసిపోకూడదు మంచి చేయుటలో. నువ్వు మంచే చేయాలి, 100% నీకు చెడే వస్తుంది. నువ్వు మంచే చేయాలి, నీకు చెడే వస్తుంది. ఇది నువ్వు ఆ చెడుని, ఆ బాధను నువ్వేం చేయాలి? సహించాలి, అనుభవించాలి. అది దేవునికి హితము, నీ వల్ల దేవునికి హితము. ఆ నెక్స్ట్ లైన్ చూడండి, ఇది అందరూ చూడాలి, ఇది అందరూ చూడాలి. అందరూ ఒక్కసారి చదవండి. ఏమండి అందరు చదవండి, ఇక్కడ ఉన్నారో లేదో చూద్దాం. ఆ మాట ఒక్కసారి క్రైస్తవులైనటువంటి మీరందరూ చదవాలి. ఆ మాట చదవండి. ఎందుకు మీరు పిలువబడితిరి? అసలు మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడో ఈ రోజు అర్థమైందా అంటున్నా నేను. దేవుడు మిమ్మల్ని అందరినీ క్రైస్తవ్యంలోనికి ఎందుకు పిలిచాడో అర్థమైందా? ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి బిగ్ మిస్టేక్ ఏంటో తెలుసా పిల్లరా? భూమి మీద ఒక యుద్ధం ఉంది, మన జీవిత కాలమే యుద్ధ కాలము. నువ్వు జయించాల్సిన యుద్ధం ఒకటి ఉంది అని ఆ యుద్ధమును గూర్చినటువంటి అవగాహన చెప్పి క్రీస్తు దగ్గరికి తీసుకురావట్లేదు ఈ రోజు ఉన్నటువంటి సేవకులు. ఏం చేస్తున్నారో తెలుసా? మనసు మారట్లేదు, మనసు మార్చుకొని రావట్లేదు. ఏదో లాభం వస్తుందని, రోగం పోతుందని, జాబ్ వస్తుందని, పెళ్ళి అవుతుందని, పిల్లలు పుడతారని శరీర సంబంధమైన ఆశలు చూపించినప్పుడు వాటిని చూసి వాటిని ఆశించి వస్తున్నటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు గుంపులుగా క్రైస్తవ్యంలో కనబడుతున్నప్పుడు అతని హృదయమే మారనప్పుడు ఎవరైనా ఒక మాట అంటే తట్టుకొని నిలబడగలిగే శక్తి అతనికి ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు క్రైస్తవ్యాన్ని బ్రతికించగలడా? అలాంటి వాళ్ళే క్రైస్తవ్యంలో విస్తరిస్తే అది క్రైస్తవ్యమా? ఆలోచన చేయండి పిల్లలు. అసలు క్రీస్తునందు నిరీక్షణ ఏ విధంగా ఉంచాలి, ఎందుకు ఉంచాలి అన్న సంగతి ఎవరికైనా తెలుసా ఈ కాలంలో? ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తారా? ఈ జీవిత కాలము మట్టుకే అన్నప్పుడు మీకు అర్థం కావాల్సిన మాట ఏంటో తెలుసా? నువ్వు భూమి మీద పడ్డప్పటి నుంచి ఈ భూమి నుంచి మరలా వెళ్ళేంత వరకు ఇది నీ జీవిత కాలం, యుద్ధకాలం. అవునా? ఈ జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎంతమంది ఉన్నారు చెప్పండి? లెక్క ఈరోజు కౌంట్ చేయండి. భూమి మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి మనుషులు? ఎంతమంది అండి? ఎవరు చెప్పరా? ప్రైజ్ ఇచ్చినా చెప్పేటట్లేరు ఈరోజు సమాధానాలు. ఎంతమంది ఉంటారు? 800 కోట్ల మంది భూమి మీద, ఆరిన నేల మీద ఉన్నటువంటి మనుషులు. అందులో ఎంత భయంకరులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎంత పాపిష్టులు ఉన్నారో, ఎంత భయంకరులు భూమి మీద బ్రతుకుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. వాళ్ళందరికంటే నువ్వు ఎవరు? దౌర్భాగ్యుడవు.
నువ్వు అని అంటే, ఎవరైతే ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచటానికి వచ్చి ఉన్నాడో అలాంటి వాడే దౌర్భాగ్యుడు అని అన్నప్పుడు క్రైస్తవ్యంలో ఎంతమంది ఉన్నారు ధన్యులు, ఎంతమంది ఉన్నారు దౌర్భాగ్యులు. ఇంతకు ధన్యులు ఎవరో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. శోధన సహించువాడు ధన్యుడు. ఎవరండి ధన్యుడు? శోధన వస్తే పరిగెత్తుకొని పాస్టర్ దగ్గరకు వచ్చేసి నిలదీసేవాడు. ఏం పాస్టర్ గారు ప్రార్థన చేయరు మీరు, ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు వస్తుంటేను, నీకు కావాల్సింది నీకు చెల్లిస్తాంగా, ప్రార్థన చేయవేంది అని మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారా? ఉన్నారు కదండి. వీళ్ళెవరు చెప్పండి? ఎవరి కోసం అమ్మా యేసుక్రీస్తుని నమ్ముకున్నావు? క్రీస్తు దగ్గరికి ఎందుకు వచ్చినావు నువ్వు? ఈ లోకంలో బ్రతకటానికా? ఈ జీవిత కాలంలో ఏదో పొందుకోవటానికా? ఈ జీవితకాలం కోసం నమ్ముకున్నావా క్రీస్తుని? అందుకోసమేనా? అయితే నువ్వెవరు? దౌర్భాగ్యుడు అని చెప్తున్నాను. ఈరోజు క్రమం లేదు. ఈరోజు క్రైస్తవ్యంలోనే క్రమం లేదు. ఎందుకు నమ్ముకోవాలి, ఎలా నమ్ముకోవాలి, ఏ విధంగా వచ్చి మనసు మార్చుకోవాలి, ఎలా క్రైస్తవులుగా జీవించాలి అనేటటువంటి క్రమాన్ని దేవుడు బైబిల్లో పొందుపరిచాడు. కానీ ఆ క్రమం ఈరోజు క్రైస్తవులకు తెలియదు, ఆఖరికి సేవకులైనటువంటి వారికి క్రమం తెలియదు. అందుకోసమే అక్రమం విస్తరించినప్పుడు ఏం జరుగుతుందట? ఏమిటి అక్రమం? చదివారు గ్రంథంలో వచ్చిన మళ్ళా చదివించాలా? అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. అసలు ఈ పాయింట్ గుర్తుకొచ్చినప్పుడు ఒకటే గుర్తుకొస్తుంది నాకు, ఇంతకు ప్రేమ చల్లారదా? ఇంతకు ప్రేమలు 2 రకాలు ఉన్నాయి తెలుసా మీకు? ప్రేమలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి అస్సలు చల్లారని ప్రేమ, అదే క్రీస్తులో కనబడిన ప్రేమ. చల్లారిందా? భయంకరమైన అక్రమార్కులు చుట్టూ తిరిగినా, ఎంతమంది అవహేళన చేసినా, గాండ్రించి ముఖం మీద ఉమ్మేసినా, ఈరోజు ఒక పాస్టర్ ముఖం మీద ఎవరైనా ఉమ్మేస్తే ఉంటుంది వారము, మామూలు ఉండదు. ఒకటి ఎవరైనా ఎవడే అసలు నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? నా కెపబిలిటీ ఏంటి? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఇంటికి వెళ్తే ఏమన్నా సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోతే, సరైనటువంటి మర్యాద ఇవ్వకపోతేనే అలిగి పలిగి పోతుంటాడు ఇంటికి మరలా రిటర్న్. ఎవరు? సేవకులు. మీరు అలాంటి వాళ్ళు కాకపోతే చాలా సంతోషం అండి, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అల్లగట్టం అనేటటువంటి క్యారెక్టర్ పాస్టర్లో కనిపించవచ్చా? ఇలాంటి తీరు కనబడుతున్నప్పుడు అసలు ఇతనిలో ప్రేమ ఉందా, అసలు ఇతనిలో ప్రేమ ఉందా అనే డౌట్ రాక మనం మానదు. అవునా కదా? క్రమం బైబిల్లో ఉంది, అక్రమం క్రైస్తవులలో ఉంది. క్రమం బైబిల్లో ఉంది, ఆ బైబిల్ చేత పట్టుకొని తిరుగుతున్న వారిలో అక్రమం విస్తరించింది. అక్రమం విస్తరించడం వల్ల చల్లారగలిగే ప్రేమ ఏం ప్రేమ? అది 2 రకాలు ప్రేమ. ఒకటి లోకపు ప్రేమ, మరొకటి దేవుని ప్రేమ. దేవుని ప్రేమకున్న కెపాసిటీ ఏంటో చూస్తారా? దేవుని ప్రేమ ఎంత బలమైనదో చూస్తారా ఒక్కసారి? పరమగీతం 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. అగాధ సముద్రపు జలములు ప్రేమను ఆర్పజాలదట, ప్రేమను ఆర్పజాలదట. ఇదేం ప్రేమ అండి? ఇంతకు అగాధ సముద్ర జలములు అని అంటే మనకు అర్థం కావాలి. అగాధ సముద్ర జలములు అని ఎందుకు? ఆర్పటం అనేటటువంటిది, మనం అగ్నిని ఆర్పటానికి నీళ్లు వాడతాం కనుక ఆ విధానంలో రాయబడింది, ఆ విధానంలో రాశాడు. కానీ దీన్ని ఆత్మీయంగా తీసుకుంటే ఏం జరిగినా నీ మీద ఉన్న ప్రేమ మాత్రం చావదు. ఎంత భయంకరమైనటువంటి కార్యాలు నువ్వు చేసినా కూడా నీ మీద ఉన్నటువంటి ప్రేమ చావనే చావదు, ఆరిపోదు. ఎప్పుడు జరుగుతుంది తెలుసా ఈ పని? ఈరోజు దేవుని నమ్మటం అంటే ఏంటండి? దేవుని మాటను నమ్మటమే దేవుని నమ్మటం. అవునా? దేవుని మాటను నమ్మటమే దేవుని నమ్మటం. ఇంతకు దేవుని మాట ఎవరో తెలుసా మీకు? దేవుని మాట ఎవరండి? యేసుప్రభువే కదా? యేసుప్రభువే కదా? ఒక్కసారి యోహాను సువార్త ఒక మాట చదవండి. 12:44 వచనం. 12వ అధ్యాయం 44 వచనం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా, నేను నా యందు విశ్వాసం ఉంచువాడు, నా యందు కాదు నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు అర్థం కావాలని రిఫరెన్స్ చూపించాను. యేసుక్రీస్తును నమ్మిన, దేవుని నమ్మటం అంటే దేవుని మాటను నమ్మటం. దేవుని మాటలలో ఒక మాట,
నీ సహోదరుణ్ణి ప్రేమించు, నిన్ను వలే నీ సహోదరుణ్ణి ప్రేమించు. వినండి జాగ్రత్తగా, నిన్ను వలే నీ సహోదరుణ్ణి ప్రేమించు. ఏ క్రైస్తవుల్లో కనపడుతుంది ఇది? నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించు అని అంటే అర్థం ఏంటో మీకు సింపుల్ గా చెప్తాను. నీ సహోదరుడు నిన్ను తిట్టినా, నీ సహోదరుడు నిన్ను ద్వేషించినా, నీ సహోదరుడు ఏ విధంగా ప్రవర్తించినా, ఎలా బిహేవ్ చేసినా కూడా నువ్వు మాత్రం ప్రేమిస్తూనే ఉండాలి. చల్లారని ప్రేమతో నువ్వు ప్రేమించాలి. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ 100% నా సహోదరులే అని నువ్వు నమ్మిన నాడు జరుగుతుంది. ఎందుకు? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న వారందరూ నీ సహోదరులు అన్నారు. ఆ మాట నమ్మగలుగుతున్నామా? నమ్మకపోతే మనం దేవుడిని నమ్మనట్టే లెక్క. ఇది నమ్మితే జరుగుతుందా? అందరూ నా సహోదరులే అని 100% నేను నమ్ముతున్నాను అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మన హృదయం మారలే, నిజంగా నమ్మలే అనుకుంటుంటాం. మనం ప్రేమిస్తున్నాను బ్రదర్ అంటుంటాం. మనం ఒక్క మాట చెప్తాను, ప్రేమిస్తున్నామో లేదో మనకు అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో, మీ కుటుంబంలో నీ తరువాత పుట్టిన నీ తమ్ముడు పిచ్చెక్కింది. ఏమైంది? పిచ్చెక్కి ఏం చేస్తున్నాడు? రోడ్డు మీద పడి పరిగెడుతున్నాడు. అమ్మ నా బూతులు నిన్నే తిడుతున్నాడు. నువ్వు ఎదురు పడితే రాళ్ళు రువ్వుతున్నాడు. ఆ రాళ్ళు నీకు తగిలి రక్తం గారుతున్నది. అయినా కూడా ఆ బూతులు నీకు వినబడవు, వాడు కొట్టే దెబ్బలు నీకు తగలవు. ఒక పక్క రక్తం గారుతున్న తమ్ముడా అని పరిగెడుతుంటా వెనకాల. అవునా? అయ్యా మా తమ్ముడిని పట్టుకోండి, వాడు ఎక్కడ చచ్చిపోతాడో అర్థం కావట్లేదు, వాడిని బాగు చేయించాలి, ఆ ఎరగడకి తీసుకెళ్ళాలి, ఏదో ఒక ప్రాంతానికి తీసుకెళ్లేసి బాగు చేయాలి అని చెప్పేసి పరిగెత్తుకొని వెళ్ళేసి గట్టిగా పట్టుకొని ఇంటికి పట్టుకొస్తుంటాం. అవునా? ఆయన తిడుతున్న బూతులు చెవుకి ఎక్కట్లేవా? ఎక్కట్లేవు. ఆయన కొడుతున్న దెబ్బలు ఒంటికి తగలట్లేవు. ఎందుకండి? అదే నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ చల్లారట్లేదు. ఆయన కొడుతున్నా చల్లారట్లేదు, ఆయన తిడుతున్నా చల్లారట్లేదు. చూసారా? యేసుప్రభు అదే కదండి చేశాడు. యేసుప్రభు తొడగొట్టిన వాళ్ళు ఆయన చంపిన వాళ్ళు. యేసుప్రభు తొడగొట్టిన వాళ్ళ చంపింది? ఆలోచన చేయండి. మరి పుట్టిన వాళ్ళందరూ, వాళ్ళందరూ కొడుతుంటే, వారందరూ ఒకరి తర్వాత ఒకరు ముసుగు వేసి మరి కొడుతుంటే, యేసు ఎవరు కొట్టారో ప్రవచింపుము అని హేళన చేస్తున్నప్పుడు ఏ సందర్భంలోనైనా వారిని ద్వేషించాడు అసలు? ఈ స్థితి ఏ క్రైస్తవంలో కనబడుతుంది? ఇది క్రైస్తవ్యం, ఇది క్రీస్తు. ఎవరిలోనైనా ఉన్నాడా క్రీస్తు? ఎవరిలోనైనా ఉన్నదా ఈ ప్రేమ? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట బైబిల్లోనూ, గోడల మీదను, చర్చిల మీదను అంకితమైపోయింది తప్ప ఎవరి హృదయంలోనికైనా వచ్చిందా? ఏ ఒక్కరైనా ఈ మాటల ప్రకారంగా బ్రతుకుతున్నారా? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పాడు. కానీ మనం మన పొరుగు వారిని, మన సహోదరుల్ని నన్ను వలే, నా వలే నేను సహోదరులందరినీ ప్రేమించాలి అనేటువంటి మాటలు మనం పాటిస్తున్నామా? ఆలోచన చేయండి పిల్లలు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువకు వేసి భయంకరమైనటువంటి హింసలు, ఒక్కసారి అప్పుడప్పుడు ముళ్ళు గుచ్చుకోవటము, గుండు పిన్ను గుచ్చుకోవటము జరిగినప్పుడు ఎంత అరుస్తామండి మనం. అవునా కదా? ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లుంటది, కాస్త లోతుకి దిగితే ఎట్లుంటది? ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వారికి అనుభవం కాస్త అర్థమవుతుంది. అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో మేకులు, ఆ మేకుల మీదే ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతున్నాడు చెట్టుకు. ఎట్లుంటది ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా ఉంటది ఆ ఫీల్? ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఒక్కసారి మీ మనసును, ఎందుకంటే మనందరికీ ఊహించే శక్తి ఉంది కదా, ఆ క్యారెక్టర్లో లీనమైపోయే శక్తి ఉంది కదా, అంతేనే కదండి. నిలబెట్టాలి కానీ, ఆ క్యారెక్టర్లో దిగిపో అని చెప్పేసి నిలబెట్టాలి కానీ కమల్ హాసన్కి పాఠాలు నేర్పిస్తామా? అది కదా మన రేంజ్. ఏదో అట్లా బ్రతుకుతున్నాం కాబట్టి ఇట్లా ఉంటున్నాం, కానీ లేకపోతే కెమెరా పెట్టేస్తే మామూలు పడదు పరిస్థితి. ఆలోచన చేయండి ఒక్కసారి. క్రైస్తవులమైనటువంటి మనం ఎవరిని చూడాలి? క్రైస్తవులైనటువంటి మన హృదయంలో ఎవరు ఉండాలి? ఎలాంటి ప్రేమ ఉండాలి? ఆ రోజు క్రీస్తులో కనబడ్డటువంటి ఆ ప్రేమ ఎవరిది? ఎటువంటిది? ఆ ప్రేమ ఈరోజు మనలో ఉందా? ఆ ప్రేమ మనలో లేకపోతే మనం క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళమని ఎలా చెప్పుకోగలుగుతాం? ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడుంది? క్రీస్తు ఎక్కడున్నాడు? బైబిల్ ఎక్కడుంది? క్రైస్తవ బ్రతుకులు ఎక్కడున్నాయి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి ప్రియులారి. రాత్రి మనం పనికొస్తామా? క్రైస్తవులంగా పనికొస్తామా? మనం చిన్నవాడినే మీ ముందు
కానీ ఒక్కసారి ఆలోచించండి, రాత్రి అని మనవి చేస్తున్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? అసలు ఎందుకు ఈ సమస్య? మన హృదయంలో ఉన్న ప్రేమ ఎందుకు చల్లారుతుంది? ఏ ఒక్క వ్యక్తి అయినా సరే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు ప్రేమించాలని మనం ప్రయత్నం చేస్తాం. ఈ రోజు రాత్రి మీరు ట్రై చేస్తారు, రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి తిప్పితే వెంటనే బాంబు బ్లాస్ట్ అయిపోతుంది అంతే లోపల. అవునా కదా? అనుకుంటాం కొద్దిసేపు ప్రేమించాలి ప్రేమించాలి ప్రేమించాలి, ఎవరు ఏమన్నా కూడా ప్రేమించాలి అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఒక మాట ఎదుటోడి హృదయంలో నుంచి, ఎదుటోడి నోటిలో నుంచి ఒక బాంబులా వస్తుంది. అది మన హృదయంలోకి వచ్చేసి మామూలుగా పేరదు అసలు, అంతే. అది పేలంగానే లోపల ఉన్న ప్రేమ మొత్తం మటాష్ అది బుడైపోద్ది అంతే. ఏ వస్తువు పాడైపోయినా, మన వస్తువు ఎవరైనా సహోదరుడు తీసుకెళ్ళాడు అనుకో, మన దగ్గర నుంచి ఎవరైనా అప్పు తీసుకెళ్ళాడు అనుకోండి, అతని పరిస్థితి ఏంటి, అతను ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు, నాకు అవసరం లేదు, నువ్వు సావు, నా డబ్బులు నాకు. అవునా? ఇదే కదా మన స్థితి, ఇదే కదండి. నువ్వు ఎట్ట నన్న బతుకు, నీ బతుకుతో నాకేంది, నా డబ్బులు నాకే, అంతే. నువ్వు ఎట్ట చేస్తే నాకేంది అని మాట్లాడుతున్నటువంటి వాడు ప్రేమ కలిగిన క్రైస్తవుడా? క్రీస్తు ఉన్నట్టేనా ఆయనలో? కాబట్టి దేవుడు ఉన్నట్టేనా ఆయనలో? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మనలో అసలు ప్రేమ ఉందా? మనలో ఉన్న ప్రేమ ఎలాంటి ప్రేమ? నిజమైనటువంటి ప్రేమ ఎలాంటిదట? నిజమైనటువంటి ప్రేమ ఎలాంటిదట? అది ఎంత నిజంగా దేవుని ప్రేమ ఎంత బలమైందో తెలుసా ప్రియులరా? దేవుని ప్రేమ ఎంత బలమైందో మనలో ఒకసారి పరమగీతంలోనికి వెళ్ళి ఒక్క మాట చదువుకొని వచ్చేద్దాం. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. ఈ మాట అర్థం కావాలి, ఈ మాట అర్థం చేసుకున్నోడు ధన్యుడు. ఏంటట? చదవండి ఒకసారి, పేజీ నెంబర్ కూడా చెప్పండి, ఎందుకంటే అది 4 పేజీలే ఉంటుంది కనుక అందరికి దొరకదు తొందరగా. 567 పాత నిబంధన 567 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలం కలిగినది అని అన్నప్పుడు, ఇంతకు మరణానికి ఎంత బలం ఉందో తెలియాలి కదా మనకు. అర్థం కావాలంటే మరణానికి ఎంత బలం ఉందండి పిల్లలు? ఒకసారి ఆలోచించండి, మరణానికి ఎంత బలం ఉంది? ప్రపంచాన్ని జయించిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారా లేదా? లక్షల మందిని, వేల మందిని పొట్టన పెట్టుకొని చంపేసినటువంటి వాళ్ళు వీరులు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? ఈ ప్రపంచాన్ని జయించి కండల వీరులం, బండను పగలగొట్టే వీరులం అని చెప్పేసినటువంటి బలవంతులు ఈ లోకంలో ఉన్నారా లేదా? అందరినీ వరుస బట్టి పట్టుకుంటుంది ఎవరు? మరణం. విడిపించుకోవాలని ఎంత ట్రై చేసినా దాని చేతిలో నుంచి విడిపించుకునే నాదుడు ఇప్పటివరకు లేడు. అవునా? కాస్త యేసుప్రభుని పక్కన పెట్టండి, ఆలోచించండి. మన టార్గెట్ యేసుప్రభే అనుకుంటాం అంతే. కానీ యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం మనమని అసలు చూస్తున్నామా? యేసు వైపు చూస్తున్నామా? అందుకోసమే కాస్త యేసుప్రభుని పక్కన పెడితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మరణం యొక్క బంధకంలో నుంచి, మరణం పట్టిన తర్వాత ఆ చేతుల్లో నుంచి విడిపించుకొనగలిగే మరణం నుంచి విడిపించుకొనగలిగే శక్తి, బలం ఈ ప్రపంచంలో ఉందా? పోతున్న వారందరూ చచ్చిపోయి మరెన్నడూ కనబడకుండా మాయమైపోతుంటే ఈ లోకంలో ఉన్నటువంటి కవులు అంటే తెలుసా? రచయితలు వాళ్ళేం రాశారో తెలుసా? మరణం ఎంత అంతమైనదా, వెలిగిన వాళ్ళు మరలా అసలు రావట్లేరు అంటారు వాళ్ళు కవులు. మరణం ఇంత అమోఘమైనదా, చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు మరలా రిటర్న్ రావట్లేరు అని అంటారు వాళ్ళు రకరకాలుగా కవిత్వాలు రాసుకుంటుంటారు అనమాట మరణం అనేటటువంటి దాని గురించి. కానీ మరణానికి ఒక్కసారి అప్పగింపబడిన వాడు దాన్ని జయించి మరలా తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకు? అదంత బలమైనది కాబట్టి. ఎంత బలమైందది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ రాత్రి అర్థం కావాలి. అలాంటప్పుడు దేనితో ప్రేమను పోల్చాడు చూసావా? మరణమంత బలమైనది దేవుని ప్రేమ. ఆ ప్రేమ కలిగి బ్రతికిన వాడే భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు గనుక ఒక్క తనుదనుడు మరణం బంధించి ఉంచుట, ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. బంధించలేకపోయింది మరణం. ఎందుకు? ఈ సందర్భంలో మనకు అర్థం కావాలి, ప్రేమ మరణమంత బలమైంది కాదు, మరణము కంటే బలమైంది అని రుజువు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద. అవునా కదా? అంతటి ప్రేమ ఉందా మన దగ్గర? మళ్ళా అందరూ అదేదో గొంతెమ్మ కోరికలు అన్నట్టుగా మన కోరిక అంతా ఏంటి అంటే మరణాన్ని జయించాలి, పరలోకం వెళ్ళాలి, మరణాన్ని జయించాలి, పరలోకం వెళ్ళాలి. అంత సులువా? ఏమండి? అంత సులువా?
యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రేమించిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్న ప్రేమ, యేసుక్రీస్తు ప్రభులు వారు చూపించిన ప్రేమ ఒక్కసారి మీకు కనపడితే, మీరు బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే, పోల్చుకో నిన్ను నువ్వు ఒక్కసారి. అవసరం లేదండి, యేసుక్రీస్తుకు ఉన్నంత ప్రేమ, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ప్రేమకు సమానమైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాల్సిన అవసరం లేదు అని ఈ రోజు ఉన్నటువంటి సేవకులు అడ్డగోలుగా అన్యాయంగా మోసం చేస్తున్నారు క్రైస్తవుని. అవునా? ఎందుకనంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది మ్యాటర్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం అందరూ చూడాలి. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందాలి. ఇది అస్సలు జరగలే క్రైస్తవ్యంలో. అవునా? నేడున్నటువంటి క్రైస్తవ్యంలో ఎవరి దారి వారిదే, ఎవరి విశ్వాసం వారిదే తప్ప విశ్వాస విషయంలో ఏకత్వం ఎక్కడుందండి? లేదు. అవునా కదా? ఇది సక్సెస్ కాలే. కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. ఇది మొదటి స్టెప్. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులము అగు వరకు అంటే అర్థం ఏంటి? మనం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఒకసారి కంటిన్యూషన్. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. నీకు తెలుసా? నీకు అర్థమైందా? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారమగు వరకు అన్నాడు. చూడండి, ఎక్కడికి ఎదగాలి మనం? క్రైస్తవులు ఆత్మీయతలో ఎదగాల్సిన ఎత్తు అది. ప్రతి క్రైస్తవుణ్ణి దేవుడు క్రీస్తు వైపు చూడు అని ఎందుకు చూపించాడు? కూర్చొని భజన చేయడానికి కాదు ప్రియులారా. ఎదగాల్సిన స్టేజ్ అది, నువ్వు ఎదగాల్సిన ఎత్తది, ఆత్మీయతలో నువ్వు ఎదగాల్సినటువంటి పరిమాణం అది. అందుకోసమే దేవుడు ప్రతి మాటలో చూడు, ఒక్క వైపే చూడు. ఎటు చూడు? యేసు ప్రభు వైపే చూడు. మళ్ళా పక్కకు తిరిగి లోకం వైపు చూడకు. ఎందుకు చూడొద్దు లోకం వైపు? నువ్వు కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు మాత్రమే చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ నీలో ఉద్భవించక మానదు ఖచ్చితంగా. అలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ, మరణాన్ని జయించగలిగే ప్రేమ, మరణము కంటే బలమైనటువంటి ప్రేమ నీలో ఉంటది. కానీ నీలో ఈరోజు ఆ ప్రేమ లేదు. దానికి గల కారణం ఏంటో చెప్పనా? తెలుసుకోవాలని ఉందా? ఎందుకు నిజంగా నాలో ఇలాంటి ప్రేమ ఎందుకు ఉండట్లేదు? నేను కూడా క్రీస్తును నమ్ముకున్నాను కదా, నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను కదా, నేను కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, నేను కూడా ఉపవాసం చేస్తున్నాను కదా, నేను కూడా భక్తి చేస్తున్నాను కదా. అలాంటి ప్రేమ క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణతకు, క్రీస్తుకున్నటువంటి పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణతలోనికి నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను అనేటటువంటి డౌట్ మీకుందా? వస్తుందా? కనీసం ఏమంటే ఆలోచిస్తున్నారా? వస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు చేసినటువంటి మోసం. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు అంతా నువ్వు ఎదుగుతావా? నీ ముఖం ఆగు, యేసు ప్రభు ఏడా నువ్వేడా అని చెప్పేసి నిన్ను యేసు ప్రభువుని చాలా దూరం చేసేసి నీ వల్ల కాదు దాన్ని కూర్చోని చెప్పేసి కూర్చోబెడుతున్నాడు. ఇది నేడున్నటువంటి ఎవరు సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దగా, మోసం. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తుకు కలిగి ఉన్నటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గల వారమగు వరకు మనం ఎదగాల్సి ఉంది, కానీ ఎదగలేకపోతున్నాం. కారణం తెలుసుకుందామా? ఒక్కసారి వచనం చూడండి. వచనమే చెప్పేస్తుంది మనకు. యోహాను గారు రాసినటువంటి ఫస్ట్ లెటర్, మొదటి లేఖ, యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయము 15వ వచనం. అందరూ తెరిచి చదవాలి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు పొరపాటున. లోకములో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను అని అంటే అర్థమైందా? లేకపోతే జంపు చేస్తున్నారా ఇక్కడ? ఏమండి, అర్థమవుతుందా? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అని అంటే లోకంలో ఏమేమి ఉన్నాయి? లోకం అంటే మట్టి కాదు. ఈ లోకం అంటే ఒకటి. రెండోది, ఎందుకంటే మనం అధికంగా దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం?
అందరినీ ప్రేమించాం. మన ఇంట్లో ఉంటదే వాళ్ళని మాత్రమే ప్రేమిస్తాం. అలాంటి వాడు అసలు క్రైస్తవుడే కాదు, క్రీస్తును సంబంధించిన వాడే కాదు 100%. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తన తల్లి అయిన మరియ వస్తుంది, తన తమ్ముడు వస్తాడు. అంత దూరంలో నుంచి రికమెండేషన్ ఒకరిని పంపిస్తారు. ఎవరు వచ్చారు తెలుసా? మీ దగ్గర కూర్చొని అమృతం లాంటి మాటలు వెదజల్లుతుంటే విని ఆనందపడుతున్నారే మీరు, ఆయనకు తల్లి వచ్చిందని చెప్పు అంటది. వెళ్ళి చెప్పంగానే ఒక్కసారి గదివేసరికి ఎక్కడి నుంచి మరలా పరిగెత్తుకొని వచ్చిండ్రట. ఎవరు? వెళ్ళి చెప్పిన వ్యక్తి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, వీళ్ళు కాదా అని అన్న మాట గుర్తుందా? జ్ఞాపకం వస్తుందా? మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ మా అమ్మ, ఫస్ట్ మా తమ్ముడు, ఫస్ట్ నా కుటుంబం, ఆ తర్వాత ఇంకెవరైనా అన్నవాడు క్రైస్తవుడు అవుతాడా? క్రీస్తుకు సంబంధించిన వాడు అవుతాడా? అవునా కదండి? తోటి క్రైస్తవుడు ఒకటే సంఘంలో ఒకటే కుటుంబంగా బ్రతుకుతున్నప్పుడు మన కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి ఒక మాట. మన కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, పరిగెడతాం పరిగెడతాం పరిగెడతాం, ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చేసి పెడతాం. ఇంట్లో లేకపోతే అప్పు తీసుకొస్తాం, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పడతాం, అయ్యా 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 అని అడుగుతాం కదా. అదే సంఘంలో ఉన్న ఒక వ్యక్తి నిరుపేదవాడు కష్టాల పాలైందనుకో, ఒక డైలాగ్, నిమ్మకు నీరెత్తనట్టు. అదే ఏం తెలియదు, ఏం తెలియదు. మా దగ్గర ఏడుందండి? ఇంట్లో ఉన్నా, బీరువాలో ఉన్నా కూడా ఏదో మన భౌతిక అవసరతల కోసం అని చెప్పేసి దాన్ని ఎలా దాచిపెట్టుకుంటాం. అయ్యా అన్న తమ్ముడు మేము కష్టాల్లో ఉన్నామని వాళ్ళు అడిగినా కూడా మనం ఏం చేస్తాం తెలుసా? అయ్యో నువ్వు అడిగినావు, ఖచ్చితంగా ఇవ్వాలి నీకు, కానీ డబ్బులు లేవు తెలుసా, ఒక్క రూపాయి కూడా లేవు. నిజం ఉంటే ఇవ్వనా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న కాలం కాదు ఇది. ఏమండి, ఉందా? చేస్తున్నావా లేదా ఇలాంటిది? అసలు క్రైస్తవులుగా బతకటానికి ఉండటానికి అర్హత లేనటువంటి వాళ్ళు మనం సంఘంలో కూరుకుంటున్నాం. మొదటి శతాబ్దపు సంఘాన్ని చూస్తే సమాజాన్ని స్థాపించి నిరూపించి చూపించింది మొదటి శతాబ్దపు సంఘం. అవునా? తమ చర స్థిర ఆస్తులను లెక్క చేయలేదు. ఎందుకు లెక్క చేయలేదు? ఉన్నదంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర ఎందుకు పెట్టారంటే ఆ కాలంలో ఉన్నటువంటి అపోస్తులు ఆ సొమ్మును కార్లు తీసుకొని బంగ్లాలు తీసుకొని వాడుకునేటటువంటి వాళ్ళు కాదు కాబట్టి. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ వారి వారి అక్కల కొలది అందరికి సమానంగా పంచిపెట్టేశారు. ఒకరికి 1 ఎకరం, ఒకరికి 2 ఎకరాలు, ఒకరికి 20 ఎకరాలు, ఒకరికి 100 ఎకరాలు ఉన్నా కూడా అందరికి సమానంగా పంచిపెట్టేసి వారి వారి అక్కల కొలది పంచిపెట్టేసి సమాజాన్ని స్థాపించి చూపించినటువంటి సంఘం మొట్టమొదటి శతాబ్దపు సంఘం. కానీ ఈరోజు ఉందా అది? ఎవరికి వారు చూసుకోవటమే తప్ప సంఘంలో ఎవరు చచ్చిపోయినా ఏం చేసుకున్నా కూడా గట్టిగా మాట్లాడితే ప్రార్థన చేస్తా బ్రదర్ అంటాడు. ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాను బ్రదర్. సంఘమేనా ఇది? క్రైస్తవ్యమేనా ఇది? చివరి దినం కాబట్టి బేసిక్స్ ఇవి. సంఘం క్రైస్తవ్యములో మూలపాఠాలు ఇవి, అంతే. లోతుల్లోని కూడా మనం వెళ్ళట్లేదు. పైన మచ్చుకు మాట్లాడితే క్రైస్తవ్యాన్ని కళ్ళు మూసుకొని తడిమినా కూడా కనిపించే విషయాలు ఇవి. అవునా? కానీ కనబడుతున్నాయా? భూతద్దం పెట్టినా కనబడట్లేదు. కళ్ళు మూసుకొని తడిమితే కనిపించేవి కావి. అట్లా కాదు, భూతద్దం పెట్టినా కనబడట్లేదు ఇలాంటి విలువలు. క్రైస్తవ్యం యొక్క విలువలు నేడున్న క్రైస్తవ్యంలో ఎక్కడున్నాయండి? అవునా కదా? ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు ఈ మాటను పాటించారు. ఏ మాటకు విలువిచ్చారు తెలుసా వాళ్ళు? మొదటి యోహాను పత్రిక 2:15 చదివారు, చూసావు? ఆ మాటకు విలువిచ్చారు వాళ్ళు. ఏ మాట అది? ఈ లోకములో ఉన్నవాడినైనను ప్రేమింపకుడి అన్నప్పుడు ఎస్, నువ్వు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే వేదం, అదే మాకు శిరస వహించి, అదే మా ఆజ్ఞ, మాకు అది ఆజ్ఞ, దాన్ని మేము ఖచ్చితంగా పాటించి తీరుతామని చెప్పేసి వాడు పాటించారు. మనం ఈ చెవులు విని ఈ చెవుల నుంచి అలా వదిలేసుకొని చాలా అయినా ఇట్లాంటివి ఏం లేదు మా ఎక్స్పీరియన్స్ లో వచ్చేదినాం. ఈరోజు ఈ పోరడు వచ్చి చెప్తున్నాడు, ఈ పోరడివే తప్ప బైబిల్ ఏడున్నా ఇవి బైబిల్లో లేనే లేవు, దేవుడు చెప్పలేదు, ఈ పోరడు రాసుకొచ్చి చెప్తున్నాడు కదా. అట్లుంటది మన ఫీలింగ్. ఏ మాత్రం పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాం మనం. మనసు మార్చుకోం. ఈ మాటలు ఏది ఇట్లున్నాయి ఒక్కసారి ఆలోచన చేద్దామని చెప్పేసి ఆలోచించాం. రెండో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందులో అందరు మాట్లాడతారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, మీలో ఎవరినైనా ఒక్కసారి అలా పర్సనల్గా వెళ్ళేసి ఈ లెక్కల ప్రకారంగా బతుకుతావా అని అన్నారు అనుకోండి, అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తుంది తెలుసా సమాధానం? నేను ఒక్కనే బతికితే ఏం బాగుంటుంది కదా, నేను ఒక్కనే బతికితే ఏం బాగుంటుంది, అందరు బతకరుగా,
అనా కదా? ఎట్టుందో తెలిసి ఈ పాయింట్. నేను ఒక్కనే పర్లోకం వెళ్తే బాగుంటుంది కదా. అందరు నరకానికి వస్తుంటే, అందరు నరకానికి వెళ్తుంటే నేను ఒక్కనే పర్లోకం పోయి అక్కడ మాత్రం ఏం చేస్తామంటారు? ఇక వెళ్ళా, నేను కూడా పోతా. అవునా కదా? అది మన స్థితి, ఆత్మీయ స్థితి కదా. అందుకోసమే దేవుడే ఉంటాడు. వల్ల ఏం మాడదు, ఈ లోకమైనను లోకంలో ఉన్నవాడినైనను ప్రేమించకండి. ఒకవేళ నువ్వు పొరపాటున ప్రేమించావనుకోండి, ఎవడైనను లోకమును ప్రేమించలేడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. యేసు ప్రభు లోకాన్ని ప్రేమించలేదు, యేసు ప్రభు లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించలేదు. కనుక ఆయనలో దేవుని ప్రేమ నిలిచింది. కానీ ఈరోజు నీలో దేవుని ప్రేమ ఎందుకు నిలవట్లేదో తెలుసా? నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తున్నావు, కాగితాన్ని ప్రేమిస్తున్నావు, మట్టిని ప్రేమిస్తున్నావు, రాళ్లను ప్రేమిస్తున్నావు. అవునా? నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు నచ్చే మాట. మొన్న మొదటి రోజు కూడా చెప్పానా? యేసు ప్రభు ఎవరిని ప్రేమించలేదు? ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని ప్రేమించలేదు. అందుకోసమే ఆయనలో ఏం నిలిచింది? దేవుని ప్రేమ నిలిచింది. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి సాతానుడు ఏం చేశాడో తెలుసా? చూపించింది రాళ్ళు. చూపించిందా లేదండి? రాళ్ళు చూపించిందా లేదా? ఆకలి బాగా వేస్తుంది కదా, ఇంకో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినే, గబగబ తినే అంటుంది. నాకు ఆకలి వేస్తుంది సరే, నాకు తెలియదా? నువ్వు చెప్పాలా? సాధారణ ఎట్లా చేస్తుందంటే కేవలం ఉట్టి మాటలే మాట్లాడుతుంది, సహాయం చేయదు. అంటే బాగా చలి ఉన్నప్పుడు చలి కాచుకో అని చెప్పకూడదట. చలి కాచుకోవడానికి కావాల్సినటువంటి చదువు ఇవ్వాలట. బాగా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తిను తృప్తిపడు అని చెప్పటం కాదట, అన్నం పట్టుకెళ్ళి ఇవ్వాలట. కానీ సాతాను ఏం చేస్తుంది తెలుసా? ఇదిగో నీ దగ్గర శక్తి ఉందిగా, నాకు తెలియదా? ఈ నాళ్ళను రొట్టెలుగా చేసుకోవా, నాకు అవసరం అప్పుడు చేసుకోలేనా? నువ్వు చెప్పాలా? అవునా కదండి? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఏదో పెద్ద మనిషి లెక్క వచ్చేసి మాట్లాడుతుంది సలహా. అవునా? యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి ఆ మాట అన్నది. మన దగ్గరకు వస్తే ఏమంటే తెలుసా? ఇదిగో అబ్బాయి, నువ్వు ఎట్లాగా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోలేవు, ఎనికేసుకోవాలండి. ఏం వేసుకోవాలి? ఎనికేసుకో. ఎక్కువ 4 రాళ్ళు ఎనికేసుకోండి. ఈ రాళ్ళను నువ్వు ఎట్టగా రొట్టెలు చేసుకోలేవు, నువ్వేం చేసుకోవాలి అంటే ఎనికేసుకోవాలండి. అంతే కదండి? మళ్ళీ ఎవరు అడిగినా చెప్పుకో, వెనకాల రాళ్ళు నేను మాత్రం చెప్పుకో. అంతే, ఏం జరిగినా సరే, ఎవరు చచ్చినా ఎవరు ఏమన్నా కూడా నా వెనకాల రాళ్ళు ఉన్నాయని మాత్రం చెప్పు. వేసుకో, స్పీడ్ వేసుకో, ఎవరికి కనబడకుండా వేసుకో రాళ్ళు అని చెప్తుంది. వేసుకుంటున్నాం మనం. ఎవరి మాట వింటున్నాము? దేవుని మాట వింటున్నామా, సాతాను మాట వింటున్నామా? మరి సాతాను మాట వింటూ బతుకుతున్నా నీలో దేవుని ప్రేమ ఎందుకు ఉంటుందండి? విచిత్రం కాకపోతేను ఏదో పేరుకే వస్తాము. మనం మహానుభావుడు పాడిన పాట ఎవరు పాడి, ఆయన ఎవరో నాకైతే తెలియదు, కానీ పేరుకే క్రైస్తవులారా, నులువెచ్చని క్రైస్తవులారా ఆయన పాడిన పాట మస్తు ఉంటుంది. పేరుకే మాదిరి లేని క్రైస్తవులారా, ఆదివారపు క్రైస్తవులారా. అంతే కదా మనం అంతే కదా? డైరెక్ట్ చెప్తే కొంచెం నొప్పి మాత్రమే కాదు, ఏం చేసుకుంటాం తెలుసా? వైరస్ వెంటనే క్రియేట్ అవుతుంది మన హృదయంలోనికి. ఏం క్రైస్తవులండి మీరు అని చెప్పేసి అన్నారు అనుకో, ఒక వైరస్ లోపలికి వచ్చేసి ఏమంటారు తెలుసా మనతో? ఇంకోసారి ఈ సభకు రాకమా, వేస్ట్, ఇట్లాంటి సభకు వస్తారా? నువ్వు ఏం చేసినా సరే ఆశీర్వాదం అని వాదించే వాళ్ళ దగ్గర పోవాలి. అంతేకాని ఇట్లాంటి సభలకి వస్తారు. నువ్వు చేసిన తప్పేటో తెలుసా నీ జీవితంలో? ఈ సభకు రావటం ఏంటారు? లోపల వచ్చిన జంక్ ఫైల్ వచ్చేసి మాట్లాడే విధానం అది, లోపలికి వచ్చిన వైరస్ మాట్లాడే విధానం అది. అవునా కదా? సూటిగా చెప్తే అక్కడే ఉంటుంది. ఏమైనా కొందరికైనా అర్థం కావాలని చెప్తున్నాను. ఈరోజు మనలో దేవుని ప్రేమ ఎందుకు లేదు అర్థమైపోయింది అనుకుంటాను. ఎందుకు లేదండి? మనం లోకములో ఉన్నదాన్ని ప్రేమించుచున్నాము కనుక తండ్రి ప్రేమ మనలో లేదు. ఎంత చెప్పినా మారని హృదయాలుగా, కఠినమైన హృదయాలుగా మారిపోయినాయి మన హృదయాలు ఈరోజు. ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఒక్కడే మొదలు పెట్టాలి. యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు ఒక్కడే కదా. ఎంత మొండోడంటే చంపేస్తామన్నా అనటం కాదు, నువ్వు చేసినా నేను మారను, మారితే నువ్వే మారాలి తప్ప నేను మారను.
అనేంత ముండిగా ఆయన నిలబడ్డాడు కనుకనే సాధించగలిగాడు, విజయం జయించగలిగాడు. ఆయన జయించి మాట్లాడుతున్నాడు. సోదరా జయిస్తావా అంటున్నాడు. జయించిన వానికే రెండవ మరణంతో సంబంధం ఉండదు. జయించిన వానికే నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండనిస్తాను. జయిస్తావా అనే సవాల్ని ముందు చేసి వెళ్ళాడు. కానీ దాన్ని రిసీవ్ చేసుకునే దమ్ము మనకు లేదు. ఎందుకు? మనం మట్టికి బానిసలం, కాగితాలకు బానిసలం, అవునా? ఈ లోకానికి బానిసలం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది నా కార్ మీద రాసుకుంటా బ్రదర్, హృదయంలో అస్సలొద్దు. అది నా ఆటో మీద రాసుకుంటా బ్రదర్, వీలైతే నా పుస్తకంలో రాసుకుంటా బ్రదర్, నా ఇంటి గోడ మీద రాసుకుంటాను బ్రదర్, కానీ హృదయంలో మాత్రం వద్దు. చాలా కఠినమైన మాట అది, వద్దు అనే పరిస్థితి మనది కదా. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఆ ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమ నీలో ఉంటే నీ బతుకు ఎట్లుంటుందో చెబుతాను. దేవుని ప్రేమ నీలో ఉంటే ఈ లోకంలో నీ తోటి సహోదరులు ఒక మాట అంటే వైరస్ పుడుతుందా? ద్వేషం స్టార్ట్ అవుతుందా? ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన నువ్వు దురిటని ద్వేషిస్తావా? ద్వేషించగలవా? దేవుని ప్రేమ నీలో ఉంటే నిన్ను దేవుని ప్రేమలో నుండి ఎడబాపటానికి ఎవరు సరిపోగలుగుతారు? ఒక్కసారి ఆలోచించు. ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా? ఎవడి వల్ల అయితే దేవుని ప్రేమను నీలో నుంచి దూరం చేయగలిగే ఆ శక్తి ఎవరికి ఉంది ప్రపంచంలో? ఎవరికి లేదు. కానీ ఆ ప్రేమే నాలో లేదు. ఉంటే ఎవరు వేరు చేయలేరు, కానీ అది లేదే. ఏది లేదు? ఆ దేవుని ప్రేమ లేదు. ఉంటే ఒక్కసారి చదవండి రోమపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను. ఎవరో నిన్ను శ్రమ పెట్టాడు, ఎవరో నిన్ను బాధ పెట్టాడు, అంత మాత్రాన నీలో ఉన్న ప్రేమ చల్లారుతుందా? ఏమండి? అంత మాత్రాన నీలో ఉన్నటువంటి ప్రేమ చల్లారుతుందా? చల్లారుతుంది అంటే అది దేవుని ప్రేమ, అవునా? ఒక మాటకే నీలో ద్వేషం రగులుతుంది అంటే, ఒక మాటకే నీలో పగ, ఒక మాటకే నీలో ఉన్నటువంటి వైరస్ స్టార్ట్ అవుతుంది, నీలో జగ్ ఫల్ రెడీ అవుతుంది అంటే అసలు నీలో ప్రేమ ఉందా? దేవుని ప్రేమ ఉందా? ఉట్టిగా సంఘానికి వచ్చి తిరిగిపోతున్నావా? నీలో అసలు ఆ దేవుని ప్రేమ ఉందా? క్రీస్తు ప్రేమ ఉందా? చదువు కండిషన్. కరువు, తిండి దొరకని స్థితి వచ్చినా కూడా ఆ ప్రేమ నుంచి నిన్ను ఎవడు ఎడబాయగలడు? కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవం అంటే భయంకరమైనటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి రోగాలు. ఎలాంటి రోగాలు అంటే చిన్న చిన్న రోగాలకి బాగా కాకపోతే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఇంకో చర్చి కాకపోతే ఇంకో చర్చి, అసలే బాగా కాలేదనుకో అసలు దేవుడు ఎవరిదని చెప్పేసి వెళ్ళిపోయేటటువంటి జాబితాలో నరులు ఈ రోజు మనసు లేరా? అలాంటి వాళ్ళందరూ లాజరును చూసి సిగ్గుపడాలి, అవునా? ఏ లాజరు? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి లాజరు, ధనవంతుడు లాజరు. వారి గురించి యేసు చెప్తాడు, చూశారు? కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకే స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎలా బ్రతికాడు ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఆయనకి ఏమిచ్చాడని ఆయన భక్తితో బ్రతికాడు. దేవుడు ఆయనకు ఏమిచ్చాడని భూలోకంలో ఆయన భక్తితో బ్రతకగలిగాడు. ఈ రోజు నీకున్న పొజిషన్ ఎంత గొప్పగా ఉందో చూడు ఒక్కసారి. నీకు ఎంత ఇచ్చాడు దేవుడు, కానీ ఈ రోజు నువ్వు దేవుడిని నిందించే స్థితిలో ఉన్నావు, దేవుని కోసం బ్రతికే స్థితిలో లేవు నువ్వు. కానీ ఒక్కసారి లాజరును చూస్తే మనం సిగ్గుపడాల్సినటువంటి స్థితి ప్రియులారా, అవునా కదా? అందుకోసమే ఉపద్రవమైనను, నెక్స్ట్ ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటున్నాడు చూడు. దీన్ని బట్టి ఒక మాట చెప్తున్నాడు అక్కడ. దీన్ని బట్టి ఇందును గూర్చి రాయబడింది ఏంటంటే, యేసు ప్రభువా నిన్ను బట్టి దినమెల్లా అంటే నా జీవిత కాలం. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక క్రైస్తవుని స్థితి చెప్తున్నాడు ఇక్కడ. దినమెల్లా మేము వధింపబడిన గొర్రెలము, వధింపబడిన వారము, వదకు సిద్ధమైన, వదకు సిద్ధం అని వచ్చిన గొర్రెలము మేము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమర్థమైంది ఈ మాట? క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడో తెలుసా? వారం ముందు ఒక గొర్రె పిల్లను మేకపోతునో తీసుకొస్తారు. ఎందుకు? కోసుకొని తినడానికి, అవునా?
క్రైస్తవుడు పిలువబడ్డాడు దేవుని చేత అంటే దేనికోసం? మరణం కోసం అన్నంతగా ఉండాలట సిద్ధపడి. అరచేతులు పట్టుకొని రావాలి. ఏంటి? మరణాన్ని. నీ కొరకు వదకు సిద్ధమైన గొర్రెలం మేము. మొదటి శతాబ్దపు క్రైస్తవులు అలానే బ్రతికారు కదా. బతుకు మీద ఆశలు పెట్టుకొని బతకలేదు వాళ్ళు. బ్రతికితే క్రీస్తే, చచ్చిపోతే మాకు లాభం అని మాట్లాడి ఆ మాట ప్రకారంగా బ్రతికిన వారు క్రైస్తవులు. ఈ రోజు ఉన్న క్రైస్తవులు ఆలోచన చేయండి, దేనికి ఉపయోగం ఉండదు. కనుక మేము నీ నిమిత్తమై నిన్ను బట్టి వదకు సిద్ధమైనటువంటి గొర్రెలము, ఆ విధంగా ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో పొందుతున్నామా? విజయం పొందుతున్నామా? అసలు విజయం పొందటం అంటే ఏంటి? భౌతికంగా ఓడిపోవటమే ఆధ్యాత్మికమైన గెలుపు అన్న సంగతి ఎవరికైనా అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు భౌతికంగా ప్రతి దినం ఓడిపోయాడు. భౌతికంగా ఓడిపోవటం అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక మాట అన్నాడు అనుకోండి, దానికి ధీటుగా జవాబు ఇవ్వాలనుకుంటాం మనం. ఇచ్చి దీన్ని నేనంటే నోరు మోసుకున్నాడు దెబ్బకు, మంచి మాట్లాడినా మంచి సమాధానం ఇచ్చాడు, అదే అట్లా ఇవ్వాలి సమాధానం అని అనుకునే స్థితిలో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు, బోధకులు. అంటే నువ్వు భౌతికంగా గెలవాలనుకుంటున్నావు, ఆత్మీయంగా ఓడిపోతావు. 100% ఓడిపోతున్నావు. భౌతికంగా ఓడిపోవటమే ఆధ్యాత్మిక గెలుపు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిందించిన వారిని రిటర్న్ నిందించాడా? దూషించిన వారిని తిరిగి దూషించాడా? హింసించిన వారిని తిరిగి హింసించాడా? బెదిరించాడా? బెదిరించలేదు. ఏ పాపము చేయలేదు. ప్రతీది ఎట్లుందంటే, ఎంత హేళనగా ఉందంటే, ఈరోజు మనల్ని ఎవరైనా హేళన చేశారనుకోండి, దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. ఎవరైనా మనల్ని చూసి నవ్వారనుకోండి, తట్టుకోలేము మనం అస్సలు. బ్రదర్ నవ్వకో అంటుంటాం మనం. ఎందుకు? జంక్ ఫైల్ రెడీ అయింది లోపల వైరస్ స్టార్ట్ అయిపోయింది. నవ్వుతున్నాయి బ్రదర్, నవ్వులాడుకుందా? నన్ను చూస్తే నవ్వుతుందా నీకు అని చెప్పేసి వాయిస్ అలా రేజ్ అవుతున్నది అనమాట, సౌండ్ పెరుగుతుంది. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? బెదిరించాలనుకుంటున్నావు కాదు. ఇది క్రీస్తు తత్వం కాదే, ఒక క్రైస్తవుని తత్వం కాదే ఇది. ఫిజికల్గా గెలవాలనుకుంటున్నావా? ఆత్మీయంగా ఓడిపోతున్నావు. గెలవటం అంటే యేసుక్రీస్తు ఎలా గెలిచాడో అలా గెలవాలి. జయించడం అంటే యేసుప్రభు ఎలా జయించాడో అలా జయించాలి. ఆయన వలే ఆయన తదనంతరం శిష్యులు చేసింది అదే కదా. రాళ్ళు రువ్వుతుంటే కొట్టించుకొని అరే లెక్క పెట్టుకోరా, ఎవడెవడు రాళ్ళు చూస్తున్నాడు అది పేరు రాసుకో అని ఏమని అన్నారా? వాళ్ళు గుర్తుపెట్టుకొని అని అన్నారా? పౌలు గారైతే లుస్త్రాలు రాళ్ళు విసిరితే ఆ రాళ్ల దెబ్బలు తగులుతుంటే అది ఎక్కడ తగిలిందో ఏమో కానీ స్పృహ తగ్గిపోయి పడిపోతే చచ్చిపోయాడు అనుకుని కుక్క నిడిచినట్టు తీసుకెళ్ళేసి ఊరవతల పడేస్తే వెంటనే మళ్ళా స్పృహ రాగానే లేచి చూసుకొని అదేదో దుమ్మన్నట్టుగా దులుపుకొని మరలా సాయంత్రం కూడా అదే ఊరికి వెళ్తాడు. ఏం పర్లేదు, ఇట్లాంటి కామన్ అన్నమనుకో, జయించిన వీరుడా, అది విజయం అంటే, అది జయింపు అని అంటే. శోధన సహించువాడు ధన్యుడు అనే స్టేటస్ లోనికి నీ జీవితం వస్తుంది. ఎవడెవడు రా వాడు ఇందాక కొట్టింది చూసిర్రా మీరు? పదా ఊర్లోకి వెళ్దాం పదా. ఎంత దమ్ముల వాళ్ళకి నా మీద చేయేస్తారా? ఈరోజు పాస్టర్లను కూడా చూశాను నేను. ఎవరో తెలుసా? నాకు మంత్రి తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, కలెక్టర్ తెలుసు, ఎస్ఐ తెలుసు, పోలీస్ తెలుసు. ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? ఒక్క ఫోను కొట్టాననుకోండి ఏమైతావు? ఓడిపోతావు. ఓడిపోతావు. నరకానికి సిద్ధపరుస్తున్నావు. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు ఎవరికి ఫిర్యాదు ఇవ్వలేదు తెలుసా? పేతురు గారు వచ్చేసి శివు నరికేస్తే, పేతురు నేను ఫోన్ చేస్తే దేవుడు వినడనుకుంటున్నావా నువ్వు? అవునా కదండి? అనడా లేదా? మీకు అర్థం కావాలని ఫోన్ అని చెప్తున్నాను. కానీ నేను కనుక ప్రార్థన చేస్తే భూకంపం వస్తుంది ఇక్కడ తెలుసా? ఎందుకు మౌనం అనుకుంటున్నావు? గెలవాలి, శోధన గెలవాలి, అవమానాన్ని గెలవాలి, వీటన్నింటిని గెలవాలి. ఇందు నిమిత్తమే నేను వచ్చాను. గెలవాలి పేతురు. గెలుపు అది కాదు, ఇది గెలుపు. భౌతికమైన గెలుపు కోసం నేను రాలేదు. ఆధ్యాత్మిక గెలుపును మీ కళ్ళ ముందు చూపించడానికి వచ్చాను, ప్రపంచానికి కనబరచడానికి వచ్చాను. మీకు తెలుసు లేదు కానీ శిలువ యాగం బైబిల్లో చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఫైట్ ని నేను కళ్ళారా చూశానండి. ఈ కళ్ళతో కాదు, మనునేత్రాలతో చూశాను. యేసు ప్రభు చేస్తున్నటువంటి ఫైట్, యుద్ధం, భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది తెలుసా?
యేసు ప్రభుని ఓడించటానికి, యేసు ప్రభును పడగొట్టడానికి సాతానుడు భయంకరమైన ప్రయత్నాలే చేస్తున్నాడు. నువ్వు రెచ్చిపోవాలి, నీ నోట ఒక మాట జారాలి, కథం నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుని సాతానుడు ఉర్రితలు ఊస్తున్నాడు అనమాట ప్రజల చేత. ఈయన కూడా చాలా ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎవరి? రెచ్చగొట్టండి, రెచ్చగొట్టండి, రెచ్చగొట్టండి. ఆఖరికి శిలువ దగ్గర ఆయన కోరుకున్న కోరిక ఆయన ముందు పెట్టారు. ఎవరి? ఇదిగో శిలువ దిగు, మేము అందరం నమ్ముతాం, నీ కోరిక అదే కదా, మేము మారాలి, మేము నమ్మాలి, నువ్వు చెప్పింది రైట్ అని, అంతే కదా, నువ్వు దిగు శిలువ, నేను నమ్ముతావు ఇప్పుడే అని చెప్పేసి అన్నప్పుడు, పోలే మంచి మాట చెప్తుండ్రు పోయి, నాకు కావాల్సింది కదా, ఇప్పుడు దిగుతా ఉండు అని చెప్పి దిగిందా? అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఈ మాటలు అన్ని పలికిస్తున్నాడు సాతానుడు వాడి చేతానంటే, శిలువ బలియాగం ఫెయిల్ అవ్వాలి, యేసుక్రీస్తులో భౌతికమైన పౌరుషం నేను చూడాలి, కానీ మాట ఆయన నోట పలకాలి, ఆయనను ఆ విధంగా ఆత్మీయంగా ఓడించాలి అన్నదాన్ని ఎదురు చూస్తున్నాడు. టెన్షన్ పడుతున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు, ఒక్కొక్కరి చేత ఒక్కొక్క మాట అనిపిస్తున్నాడు, పక్కనున్న దొంగ చేత కూడా ఆఖరికి ఒక మాట అనిపిస్తున్నాడు. సౌండే లేకుండా చూస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు, అలానే చూస్తున్నాడు. ఆహా, ఏం దెబ్బ తగులుతున్నాయి సాతానికి. నాకైతే నా కళ్ళ గెట్టగారు పడిందనంటే 2 కాళ్ళు చేతిలో పట్టుకొని బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు ఆ సాతాన్ని అని అనిపించింది. ప్రియులారా, ఆ సీన్ చదువుతా ఉన్నప్పుడు ఏం కొట్టుడు, ఏం కొట్టుడు, అసలు కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు అది. ఆహా, అది ఫైట్ అంటే, యుద్ధం అంటే ఎట్లుండాలనిపించింది నాకు. నువ్వు కొట్టగలుగుతున్నావాలా? దేవుడు అంటాడు, వచనాలు చూపించుకుంటూ పోతే చాలా ఉంటాయి, మీకు తెలిసిన వచనాలే చెప్తాను వినండి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే నువ్వు ఆహారం పెడితే ఏం చేసినట్టట? నెత్తి మీద నిప్పుల కుప్ప పోసినట్టట కదా. ఇంత రెచ్చగొడుతున్నా రెచ్చిపోకుండా అలా తటస్థంగా చూస్తున్న క్రీస్తును చూసి సాతానుకు పిచ్చెక్కినాలి. ఆ సందర్భంలో పిచ్చెక్కి గిర్ర తిరుగుతున్నాడు చుట్టూ. పలకడే పలకడే ఒక్క మాటతో శిలువ బలియాగం సమాప్తం, క్లోజ్, ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి ఎంత రెచ్చగొడుతున్నా అస్సలు ప్రశాంతంగా ఏలాడుతూ అంటాడు, కనిపించని సాతానును కళ్ళారా చూస్తున్న యేసు చేశాడు దేవునికి ప్రార్థన, ప్రభువా ఈ మనుషులది తప్పేమీ లేదు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళకి అస్సలు లేదు. ఒకడున్నాడు రెచ్చగొడుతున్నటువంటి వాడు, తప్పంతా వాడిదే, వీళ్ళది గానే కాదు, అస్సలు పొర్రపాటున తప్పు వీళ్ళది గానే కాదు. ప్రభువా వీళ్ళని క్షమించవా అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు చూడాలి సాతాన్ని ఒక్కసారి మనోనేత్రాలు వెలిగించుకొని కదా, మొత్తం దుమ్ము పోసుకుంటున్నది నెత్తి మీద, భయంకరంగా గిల్ల 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 కొట్టుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఇదేం సహనం, ఇదేమి ప్రేమ? మరణాన్ని జయించే ప్రేమ, మరణాన్ని అరికాల కింద పట్టి ఉంచే ప్రేమ. ఎందుకు వచ్చింది ఆ ప్రేమ అనంటే, ఈరోజు మన హృదయంలో ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే అని ఎంత బలంగా, ఎంత పర్టికులర్గా మనం నమ్ముతున్నామో అంతే సమానంగా మనకు శత్రువు కూడా ఒక్కడే అని నమ్మగలిగిన నాడు ప్రపంచాన్ని జయించగలవు. నువ్వు చెప్తున్నా ఎవరు ఆ ఒక్క శత్రువు అని అంటే సాతాను మాత్రమే శత్రువు. ఏ సహోదరుడైనా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అంటే 100% మాట్లాడుతున్నది అతను కాదు అని గమనించగలిగిన నాడు నువ్వు జయించగలిగిన ప్రపంచాన్ని. ఆయన కాదు మాట్లాడుతున్నది, చెడు మాట కాని మాట మాట్లాడుతున్నాడు అంటే అతను దేవుని కుమారుడు అని నాకు తెలుసు, కానీ అతనిలో దేవుడు లేడు, సాతానుడున్నాడు అన్న సంగతి నీకు అర్థం కావాలి. ఒక క్రైస్తవునికి అదే తెలివి, అదే జ్ఞానం. దేవుడు నీకు అర్థమైతే నీ హృదయంలో ఉండాల్సిన జ్ఞానం అది ప్రియులారా. ఆ విధమైన జ్ఞానం ఉంటే 100% ఈ లోకాన్ని జయించగలవు. అది ఈనాడు క్రైస్తవులో లేదు. సరాసరి మనిషినే చూస్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట, మనిషిని కాదయ్యా ద్వేషించాల్సింది, మనిషిలో ఉన్న సాతాన్ని ద్వేషించాలి. వాడొక్కడే ప్రపంచంలో మనందరికీ శత్రువు. దేవుడు కూడా మనల్ని చూపించింది, నీ శత్రువు ఎవరంటే ఎవరిని చూపించాడండి కదా? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచు తిరుగులాడుచున్నాడు. మనమేమో కేకలేసి పిలుస్తున్నాడు, నేనున్నాను రా అని. అవునా? సాతానుకు భోజనం ఏంటో తెలుసా మీకు? నీ కోపం వచ్చిందనుకో, వాడు చూసి నవ్వుతాడు, నావాడు అర్ర నన్ను పిలుస్తున్నాడు పదం పద అని చెప్పేసి వస్తున్నాడు. మావాడేగా కోపడుతున్నాడు అంటే మావాడే. ముక్కు మీద కోపం ఉన్నా, అలుగుడు పలుగుడు ఏమైనా ఉన్నా కూడా మావాడే కదా. సరే చర్చికి వెళ్తున్నాడు, నో ప్రాబ్లం, మావాడే, అంతేనా కదా అని అనుకుంటాడు అనమాట. నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ద్వేషం, నీలో ఉన్నటువంటి పగ, నీలో ఉన్నటువంటి కక్ష సాతానికి ఊపిరి. అది సాతానుడికి భోజనం, అది విందు భోజనం. అది
నీలో ఉన్న సహనం చూసావు, అది దేవునికి హితము. దేవుడు నిన్ను చూసి ఆనందపడాలి అంటే ఎంత కష్టం వచ్చినా సహిస్తూ ముందుకు సాగే గుణం నీలో ఉంటే అది ఏడిది దేవునికి హితం, ఆనందపడతా. అందుకోసమే నేను పిలిచాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పి బాగు చేసుకోవటానికి, తలనొప్పి బాగు చేసుకోవటానికి, ఏదో రోగం బాగు చేసుకోవటానికి, పిల్లలు కనటానికి, పెళ్లి చేసుకోవటానికి, దానికోసం కాదు నేను పిలిచింది. అందు నిమిత్తం కాదు నువ్వు రావాల్సింది కృష్ణ దగ్గరికి. సాతాను తలను చితక తొక్కుతావేమో అని నిన్ను పిలిచా. నువ్వేం చేస్తున్నావు? దాని కాలు తీసి నేను ఎత్తినేసుకుంటున్నావు. దాన్ని కాలు తీసి నేను ఎత్తినేసుకొని తిరుగుతున్నావు నువ్వు. ఇది ఈరోజు క్రైస్తవ యొక్క స్థితి. అవునా కదా పిల్లలు? ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? ఒరిజినల్ క్రైస్తవ్యం ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం? చిన్న చిన్న మాటలకే కోప్పడుతున్నామని అంటే మనం క్రైస్తవులుగా పనికి వస్తామా? ఈ రాత్రి ఆలోచించండి మీరందరూ. ఎంత సహనం ఉండాలి. ఒక్కటే రెండు విషయాలు దేవుడు నువ్వు చచ్చినప్పుడు నీ దగ్గర చూసేది. రెండు విషయాలు చూస్తాడు. ఏంటో తెలుసా? ఒక్కసారి ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు. ఎవడైనాను మళ్ళా అదే డైలాగ్ చూడు. చెవి గలవాడైతే వినుడు గాక. ఎవడైనాను చెరపట్టబడవలేనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోతాడు. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలేను. నేనైతే నేనైతే కాపాడను, నేనైతే ఇన్వాల్వ్ అవ్వను. అది దేవుని స్టేట్మెంట్. జైల్లోకి పోతున్నావా? ఓ ఏ అన్యాయం చేయలేదు ప్రభు, నేను జైల్లోకి పోవడం ప్రభు అని అంటే మంచిదేనా ఆయన? ఓ అది నేను ఏ పాపము చేయలేదు ప్రభు, సంపాదన చూస్తున్నాడు ఆయన అంటే సావు. ఎందుకు అనవసరంగా నమ్మినాగా ప్రభు అని అంటే నిజమే, నువ్వు నన్ను అనవసరంగా నమ్మినావు. నన్ను నమ్మితే ఏమొస్తుంది? ఏమొస్తుంది అని నమ్మినావు నువ్వు? ఏమండి యేసుప్రభుని ఏమొస్తుందంటే మీరు దేవుని దగ్గరికి ఏమొస్తుందని వచ్చారు మీరు? సమాధానం చెప్పండి, బాగుంటుంది లాస్ట్కి. నిత్య జీవం కదా, పరలోకం కదా. ఆ మాట అన్నా దేవుడు తెలుసా, అది ఇస్తాను కదా, వేసావు రాదు. నువ్వు ఎందు నిమిత్తం నన్ను నమ్మావా? అది ఇస్తా అంటున్నాడుగా. నేను మాట తప్పను అన్న సోయి ఉందా నీకు? ఏమిస్తా అన్నాను? నిత్య జీవం ఇస్తా. మరి సావు ఇస్తా ఇవ్వకపోతే ఆ తర్వాత అవునా కదా? భూలోకంలో ఇంకొన్నాళ్ళు పెంచు ప్రభు ఆయుస్సు, ఇంకా అనుభవించాల్సింది చాలా ఉంది, ఇంకా సంపాదించాల్సింది చాలా ఉంది, ఇంకా బతికించు ప్రభు. దానికోసం కాదు కానీ నువ్వైతే నన్ను నమ్మింది. జైల్లోకి పోవాలనుకుంటే జైల్లోకి పోతాడు, సావాలనుకుంటే చస్తాడు, సావని. అయితే నేను అలాంటి వారిలో రెండు చూస్తా. ఏం చూస్తా చదువు? ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం. అర్థమవుతుందా? విశ్వాసం ఉంటేనే ఓర్పు ఉంటుంది, ఓర్పు ఉంటేనే విశ్వాసం ఉంటుంది. ఓర్పు విశ్వాసం రెండు నువ్వు కనబరిచిన నాడు నువ్వు క్రైస్తవుడివి, నువ్వు ఈ లోకాన్ని జయించగలవు. ఈ రెండు లేదు ఈరోజు క్రైస్తవ్యంలో. అవునా కదా? ఈరోజు మీరందరూ క్రైస్తవులే కదా, క్రైస్తవులు అంటే విశ్వాసులే కదా. ఒక్కసారి మిమ్మల్ని మీరు అడుగుకోండి. ఒకసారి ఒకళ్ళు బ్రదర్ నీ విశ్వాసం ఏంటి బ్రదర్ అడుగు. తెల్లగా పెడతాం మొక్కలు, చెప్తాం సమాధానం దీనికి. మనం విశ్వాసలేం కదా, నీ విశ్వాసం ఏంటి చెప్పు ఒకసారి అని అడగండి. ఒకసారి అయిపోయిన తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత నేను సేవకులని ఎవరన్నా నీ విశ్వాసం పెట్టాడు. ఏమో ఆ దేవుడు అని నమ్ముతున్నా బ్రదర్. అట్లా అంటే హిందువులు కూడా నమ్ముతారు అట్లా, లోకంలో అన్యులు కూడా నమ్ముతారు అట్లా. అవునా? నీకంటూ ఒక ప్రత్యేకమైన విశ్వాసం బైబిల్లో ఉంది, గుర్తుందా? అపోస్తలులు ప్రకటించిన విశ్వాసం ఉందా? లేదు. ఆ విశ్వాసమే లేనప్పుడు ఏకైక విశ్వాసము 4-5 విశ్వాసాలు. అదే రోజు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినా అనుకో, ఇట్లా కూడా నమ్ముతా, గట్ల కూడా నమ్ముతా, ఇట్లా కూడా నమ్ముతా అని 16 చూపిస్తాడు. అంటే బైబిల్ ఎప్పుడో మార్చేశాడు మహానుభావుడు. ఒక్కటే విశ్వాసం అనే కట్టడం దాటేసాడు, ఎప్పుడో చెప్పైపోయాడు. విశ్వాసం ఒక్కటే అని చెప్తే నేను చాలా నమ్ముతా అనేటువంటి స్టేజ్కి డెవలప్ అయిపోయాడు అనమాట. విశ్వాసము, సహనం, ఓర్పు విశ్వాసం రెండు చూస్తాడు. ఉన్నాయా? నీకు ఇచ్చేస్తాడు పరలోకం. కావాలా? ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉండాలంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని ప్రేమ నీలో ఉండాలంటే ఈ లోకంలో ఉన్న దాన్ని ప్రేమించకూడదు. అదా మన వల్ల కాదు కదా. ఇది ఈరోజు పాఠం. గెలిపేవారు చెప్పండి, గెలిపేవారిదండి? మన టైటిల్ అదే కదా, గెలుస్తున్నావా ఓడిపోతున్నావా? గెలుపు ఎవరిది? గెలవగలిగే సత్తా ఉందా?
గెలవగలిగే సహనం, ఓర్పు ఉందా? గెలవగలిగే విశ్వాసం ఉందా? ఈ రెండు లేవు. ఇది ఈనాటి క్రైస్తవ్యం. గనక ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. సరైన విశ్వాసాన్ని మీరు కనుక తెలుసుకోవాలి, ఓర్పు ఎలా సంపాదించుకోవాలి, సరైన విశ్వాసం, ఏకైక విశ్వాసం అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఛానల్ని యూట్యూబ్లో ఓపెన్ చేసుకోండి. దాదాపుగా 360 ప్రసంగాలు ఉంటాయి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు అందులో. ఈ ఛానల్ మాత్రం పక్కా పర్ఫెక్ట్గా ఎట్లుంటుందో తెలుసా? ఒక్కొక్క ప్రసంగం వింటా ఉంటే బైబిల్ నేర్చుకుంటున్న ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు ఉంటుంది. బైబిల్ నేర్చుకోవడానికి క్లాసులకు కండక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వచనం టు వచనం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. వినండి, మీ ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వండి. యేసుక్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత గలవారమయ్యేంత వరకు ఎదగాలి. ఎదిగి మనలో దేవుని ప్రేమను నింపుకొని ఈ లోకములో ఉన్న సాతానును జయించి క్రీస్తుతో పాటు క్రీస్తు ప్రక్కన దేవుని సింహాసనమందు కూర్చునే అవకాశమును చేజిక్కించుకోండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి నిత్య జీవమును చేపట్టుడి అనేటువంటి డైలాగ్ చొప్పున, ఆ మాట, ఆ వాక్యం చొప్పున మన పోరాటం ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని తలొంచినట్లయితే. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, ప్రేమలు, ఆశీర్వాద